9, 10, 11 అశ్విని ముద్ర, ఊర్ధ్వశ్వాస. రిలీజ్ ఊర్ధ్వశ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. స్వైప్స్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right side turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right side turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right side turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒకసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఎనర్జీ పాసింగ్. నడుము మీద చేతులు, కాళ్ళు లెఫ్ట్ లెగ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు కాళ్ళు దూరంగా చేతులకి. 1, 2, అప్. 1, 2, up. 1, 2, up. 1, 2, up. రెండు కాళ్ళు దూరంగా, రెండు చేతులు ముందుకి. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్ చేస్తే లెఫ్ట్ సైడ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము మీద చేతులు పూర్తిగా నడుముతుందా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము మీద చేతులు మెడకి, లెఫ్ట్ సైడ్ పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు కాళ్ళు కొంచెం దూరంగా, రెండో చేతులు నడుము వెనక భాగాన. డీప్ బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ ఫ్రంట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. తాడాసనం, తాడాసనం. రెండు చేతులు ఎక్కడలాగా దీని తలపైన. డీప్ బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Clear తాడాసనం. రెండు కాళ్ళు దూరంగా. Deep breathe in, breathe out చేస్తా. Left side. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Hand exhale. రెండు చేతులు పైకి. డీప్ బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out.
రెండు చేతులు పక్కకి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఫ్రంట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుర్చే ముఖ్య ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తా చేయకుండా 1 2 3 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. ఎడమ చెయ్యి 1 2 3 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. కుడి చెయ్యి కుడి కాలు ముందుకి, బ్యాక్ స్వింగ్. రెండు చేతులు ముద్ర ముద్ర. 1 2 3 4 5 6. ఎడమ చెయ్యి ఎడమ కాలు ముందుకి, ఫ్రంట్ స్వింగ్. 1 2 3 4 5 6. రెండు చేతులు ముందుకి గుండ్రంగా. 1 2 3 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. ఒకసారి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎనర్జీ పాసింగ్. సిటప్స్. రెండు చేతులు బాడీ ఇరువైపులా. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు ఎదురుగా. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు తలపై నమస్కార ముద్ర. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు మోకాలు చుట్టూ పైన, మోకాళ్ళు గుండ్రంగా తల ఎదురు చూస్తూ ఉండాలి. 1 2 3 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. నడుము మీద చెయ్యి కుడి మోకాల్లో చెయ్యి. 1 2 3 4 5 6. ఎడమ కాలు. 1 2 3 4 5 6. కాలు వడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. పాదం గుండ్రంగా, రైట్ లెగ్. 1 2 3 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. ఎడమ కాలు. 1 2 3 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. హెడ్ చక్రాసన పొజిషన్. రెండు చేతులు చాపి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తా. లెఫ్ట్ సైడ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సెకండ్ పొజిషన్. రెండు చేతులు ముందుకి, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తా. లెఫ్ట్ సైడ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. థర్డ్ పొజిషన్. రెండు
కట్ చక్రాసనం, కట్ చక్రాసనం మేడం. రెండు బాటిల్. ఓకే, థ్యాంక్ యూ. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఫోర్త్ది 5,000 ముక్కుల ముద్ర వెన్నుపూస ఇరువైపులో ఉంచి పాదాల మీద ఎత్తి చేతులు కొంచెం కొంచెంగా వెన్నుపూస వాటంలో పైకి తీసుకొని వెన్నుపూస పక్కగా డిస్కుల్ని లోపలికి నెట్టినట్లుగా చేతుల్ని పెట్టడం అంతే. అది మనమేమి ప్రెషర్ ఇవ్వము. ఈ మునివేళ మీద లేపేటప్పటికి మన చెయ్యి ఒక ప్రెస్ అవుతుంది. అది స్లోలీ నెమ్మదిగా. నెక్స్ట్ ఎంతవరకు వచ్చింది? త్రికోణాసనం. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది కదా, రెండు కాళ్ళ మధ్య 2-3 అడుగులు గ్యాప్ పెట్టి లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Other side. Slowly relax. విలోమ త్రికోణాసన పొజిషన్. కుడి చెయ్యి ఎడమ కాలు వేస్తాం. Slowly relax. ఎడమ చేయి కుడి కాలు. Slowly relax. కోణాసన పొజిషన్. లెఫ్ట్ వైపు తిరిగాక ఎడమ కాలు ముందు ఉంది కదా, ఆ కాలు పక్కనే ఎడమ చెయ్యి. కుడి చేయి నడుము మీద, కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తాం. సయాటికా నొప్పికి చాలా బాగుంటుంది. త్రికోణాసనం చేయలేని వాళ్ళు ఇది ఈజీగా చేసుకోవచ్చు. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. రైట్ సైడ్. మోకాలు ఎక్కడ ముడవద్దు, స్ట్రైట్ ఉంటాము. స్లోలీ రిలాక్స్. సోల్జర్ పోజ్, వీరభద్రాసన్. ముందు ఇట్లా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి బెండ్ అయ్యి ఈ చేతుల్ని ఇట్లా మనం నమస్కార ముద్ర పైన పెట్టచ్చు. లేదు అంటే ఈ విధంగా మీకు ఎంతవరకు వస్తుంది స్ట్రైట్ ఈ పొజిషన్లో ఉండొచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి, ఒక్కొక్కటి ఒక్కో భంగి ఉంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. Slowly relax. Vrikshasana. Slowly relax. కాలు మార్చి.
Slowly relax. Garudasana. Slowly relax. ఒక్క నిమిషం చేస్తుంది కాలు మార్చి ఎడమ కాలు కుడి కాలు మీద. Slowly relax. Santulasana. Slowly relax. కుడి చేపైన ఎడమ కాలు ముడిచి నటరాజాసన కూడా చేద్దాం. నావెల్ డిస్ప్లేస్మెంట్ అంటే నాభి స్థానం పక్కకు తొలగిన తర్వాత వచ్చే సమస్యలకు కూడా ఈ నటరాజాసన బాగా ఉపయోగపడుతుంది. గోడ సపోర్ట్ అయినా తీసుకొని చేయొచ్చు. మనం ఈ ముందుకు షాపింగ్ చేయండి కదా, గోడ కానిచ్చి సపోర్ట్గా చేసుకోవచ్చు. చేయి మార్చి చాలా బాగా ఇంపార్టెంట్ కూడా ఇది. స్లోలీ రిలాక్స్. మలాసన చేద్దాం. రెండు కాళ్ళ మధ్య 2 అడుగులు అలా గ్యాప్ పెట్టుకొని ముందే మీకు కన్వీనియంట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. మోచేతులతోటి మోకాళ్ళని నెడుతూ నమస్కార ముద్ర ఛాతీ భాగం దగ్గర. ప్రతిరోజు 5 నుంచి 6 నిమిషాల పాటు 2 పూట్ల అంటే మొత్తం కలిపి 10 నుంచి 12 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. పీసీఓడి, పీసీఓఎస్ ఇట్లాంటి సమస్యలకి అద్భుతంగా పనికొస్తుంది మలాసన్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్ బాగా కంట్రోల్ చేస్తుంది. మూలాధార చక్రం ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మలాసన్. మంచినీళ్ళు తాగేటప్పుడు తప్పనిసరిగా ఈ భంగిమలో కూర్చొని అలవాటు చేసుకోవాలి. వీలైతే భోజనం తినడం కూడా ఈ భంగిమ అద్భుతమైన భంగిమ. వెనక రోజుల్లో కూలీలు వాడు తినే భోజనం చేసే భంగిమ ఇట్లానే ఉండేది. మీరు గమనించుకోవచ్చు. మంచినీళ్ళు తాగడం కానీ ప్రతిదీ ఈ భంగిమలోనే కూర్చుండేవాళ్ళు. మూలబంధం వేసుకుంటూ ఉండాలి ఈ సమయంలో. తొంటి భాగం బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నా కూడా మలాసన్ బాగా ఉపయోగపడుతుంది. సమయాభావం వల్ల ఇక్కడ నేను 2 నుంచి 3 నిమిషాల వరకే చేయించుకోగలుగుతున్నాను. మీరు మాత్రం తప్పనిసరిగా ఏమాత్రం అవకాశం ఉన్నా వేరే కొన్ని ఆసనాలు చేయని వాళ్ళు ఉన్నా మలాసన ఆ టైంలో పెట్టుకోండి. ఏదన్నా అవసరమైతే చెయ్యి సపోర్ట్ అని ఇట్లా నమస్కారం పెట్టలేని వాళ్ళు ఎదురుగా ఏదైనా వస్తువు పెట్టుకుని ఇలా గొంతు కూర్చోడం అలవాటు చేసుకోండి. ఎదురుగా సపోర్ట్ తీసుకుంటూ
సొంతంగా గనక గొంతు కూర్చోడండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నడుమి చేతులు కాళ్ళు పక్కలకి. హిప్ రీజియన్ రొటేషన్, మోకాళ్ళు స్టిఫ్గా పెట్టి తుంటి భాగం మాత్రమే రొటేషన్ ఇవ్వాలి. అప్పర్ బాడీ స్ట్రైట్, ఎక్కడ కూడా ఫ్రంట్ బ్యాక్ బెండ్ అవ్వదు, స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు దా చేసిన మలాసనలో తుంటి భాగానికి స్ట్రైన్ ఉంటుంది కదా, అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఈ రెండు ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. మంచిగా తీసుకోండి, సూర్య నమస్కారాలు చేద్దాం. नमस्कार. ओम मित्राय नमः. टू ताड़ासन, थ्री पादहस्तासन, फोर फणींद्रासन, फाइव पर्वतासन, सिक्स अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 నమస్కారం. ఈ విధంగా మిగతా 11 ఓన్లీ మంత్రం వరకే చదువుతున్నాను, ఎందుకంటే నేను కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఎఫెక్ట్ నాకు తగ్గుతుంది మాట్లాడుతూ ఉంటే. సో శ్వాసల మీద దృష్టి పెట్టి ఎవరికి వాళ్ళు వెనక్కి వెచ్చుకునేటప్పుడు శ్వాసలు తీసుకోవడం, ముందుకు వంగేటప్పుడు శ్వాస వదిలేయడం, ఇలా జాగ్రత్తలు పాటిస్తూ సూర్య నమస్కారాలు చేయాలి. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఈ సిట్టింగ్ వి ఎక్సలెంట్, ఎందుకంటే దీంట్లో నవకాశం కవర్ అవుతుంది, పాదహస్తాసనం కవర్ అయింది. కూర్చొని చేసే వాళ్ళకి ఎంతో బెనిఫిట్, చాలా బాగా ఉంది. ఇలా మోకాలు పైకి తీసుకురావడం ఇవన్నీ కూడా చాలా అవసరం. తుంటి భాగం బలంగా ఉండాలంటే మనం ఇలా కాలు పైకి లేపడం, మళ్ళీ దించడం, ప్రెస్ చేసి పట్టుకోవడం, ఇవన్నీ కూడా ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అవడానికి కూడా ఉపయోగపడతాయి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రవయే నమః. ఓం రవయే నమః. 2 తాడాసన్. తక్కువ అంచనా వేయొద్దు వీటిని. ఓం బాణ సూర్యాయ నమః. 2 తాడాసన్. ఇది అయిపోయిందా? మర్చిపోయాను.
ఓం భానవే నమః. కొంచెం మన మైండ్ కొంచెం డైవర్ట్ అయిందంటే తప్పుతుంది. కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయాలి. ఓం ఖగాయ నమః. చూడండి ఎన్ని ఉపయోగాలు. చూడడానికి కాంప్లికేటెడ్, ఇబ్బంది అనిపిస్తుంది, కానీ చాలా చాలా సింపుల్. కొంచెం ఏకాగ్రత అంతే, అలవాటు అయిపోయింది. 4 రోజులు చేయండి. ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అసౌకర్యంగా ఉంటుంది. అలవాటైనవి బాగానే ఉంటాయి, కానీ అలవాటు కానిదే మనం అలవాటు చేసుకోవాలి. పూష్ణే నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. మెయిన్ పొత్తికడు బాగా తగ్గుతుంది ఈ సూర్య నమస్కారం. మీరు గమనించుకోవచ్చు, ఎక్కువ పొత్తికడుపు మీద ప్రెషర్ పడుతుంది ఇక్కడ. ప్రతి భాగాన్ని అసలు అంతా గమనిస్తూ చేయండి. ఓం మరీచయ నమః. ఓం ఆదిత్యాయ నమః. మామూలుగా స్టాండింగ్ సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు వీలైనంత నెమ్మదిగా. ఇప్పుడు నాది ఎలా వస్తుందో స్పీడు, ఈ స్పీడు చేసుకోండి స్లోగా. ఎంత స్లోగా చేస్తేనే అంత బెనిఫిట్. ఒక్కొక్క సూర్య నమస్కారం కనీసం 1 minute రావాలి. రియల్గా అయితే అది పర్ఫెక్ట్ సూర్య నమస్కారం. ఫాస్ట్గా చేసేది కరెక్ట్ కాదు. చాలా మంది అపోహపడుతుంటారు, ఫాస్ట్గా చేస్తే అది మంచిది అనేసి. కాదు, హోల్డింగ్ పవర్ పెరగదు మనకి ఇంకెప్పటికీ. ఎంత వీలైతే అంత ప్రొలాంగ్ డ్రాగ్ చేయాలి సూర్య నమస్కారం. అప్పుడు మనం అంత బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు. లాస్ట్ 3. ఓం సవిత్రే నమః.
లాస్ట్ 2 ఓం అర్కాయ నమః. లాస్ట్ 1 ఓం భాస్కరాయ నమః. Slowly relax. Relax in అమృతాసన్. ప్రశాంతంగా పరిచేతుల రికార్డులు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా మొత్తం శరీరాన్ని అంతా కూడా చక్కగా రిలాక్స్గా పడుకుంది. పరిచేతుల ఆకాశాన్ని చూస్తూ శరీరంలో ఏదైనా అలసటగా ఉంది, ఆ వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఇంకా సూర్య నమస్కారాలు తాలూకు శక్తి ప్రసారం శరీరంలో ఇంకా ఏదైనా ఉంటే దాన్ని గమనిస్తూ ముందు రిలాక్స్ అయిపోవాలి. ఆ తర్వాత అమృతాసనకు సంబంధించినవి టెక్నిక్, వాటికి సంబంధించిన మన మనసులో కామెంటరీ చేసుకుంటాం. ఇంకా బాగా యోగ నిద్ర చేసుకోవచ్చు. నిద్రపోము కానీ మెలకుగానే ఉంటాము, కానీ ఫుల్ రెస్ట్లోకి వెళ్ళిపోతాయి బాడీలో పార్ట్స్ అన్ని, కండ వ్యవస్థ అన్ని కూడా. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా కుడి పాదాన్ని బయటకి బాగా స్ట్రెచ్ చేసి కుడి చేతి అరచేతిని పిడికిలు బిగించండి. కుడి చేతిని బాగా భుజాల దాకా టైట్గా ముందుకు లాగి పెట్టండి స్టిఫ్గా. కుడికాలు పాదమే ముందు వైపుకి ఇట్లా, ఇక్కడ కాలు చెయ్యి రెండు కుడివైపు మొత్తం స్ట్రెచ్ అవుతుంది. ఒక 5 సెకండ్లు ఉన్న తర్వాత స్లోలీ రిలాక్స్. శ్వాస తీసుకోవాలి స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు. ఇంకొకసారి చేద్దాం. కుడి కాళ్ళని ముందుకు చాపి కుడి చేతిని పిడికిలు బిగించి మొత్తం స్ట్రెచ్ చేయండి భుజాల దాకా. చేతిని పాదాన్ని బాగా ముందుకు సాగదీస్తూ బాగా డీప్ బ్రీతింగ్ తీసుకోండి. స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి పిడికిలు బిగించి పూర్తిగా బాగా టెన్స్, బాగా లాగండి, స్ట్రెచ్ చేయండి. శ్వాస ఆపడం లేదు అంటే శ్వాస వదులుతూ రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఇంకొకసారి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఒకేసారి 2 కాళ్ళు 2 చేతులు పిడికిలు బిగించి 2 పాదాన్ని ముందుకు చాపి డీప్ బ్రీతింగ్. బాడీ అంతా బాగా టెన్స్ చేయండి, అంటే బాగా లాగి పెట్టేసి సాగతీసినట్టుగా. బ్రీత్ అవుట్ చేస్తూ పిడికిలు కూడా వదిలేస్తూ రిలాక్స్గా బాడీలో పార్ట్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతున్నట్టు భావన చేస్తూ ఇంకొకసారి చేద్దాం.
స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మేడం గారండి ఇలా చేసేటప్పుడు నడుము కొంచెం లిఫ్ట్ అవుతుందా మేడం? ఏంటండి నడుము ఏమన్నా లిఫ్ట్ అవుతుందా ఇలా చేసేటప్పుడు మనం బ్రీతింగ్ తీసుకొని స్టిఫ్ చేస్తున్నప్పుడు? మామూలుగా అయితే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు కిందకే ఉండాలండి. నడుము అంటే కాళ్ళు స్ట్రెచ్ చేసేటప్పుడు నడుము లేకొచ్చు, ఇబ్బంది ఉంది. ఇట్లా 2 కాళ్ళతోటి చేశాం కదా, అప్పుడు మనం చేతులు కూడా స్ట్రెంత్ ఇట్లా లాగుతాం కదా, ఈ టైంలో నడుము కొంచెం లేపినట్టు అవుతుంది. అంటే అదే పిరుదులు అదే నేల మీదే ఉంటాయి, పిరుదులు నేల మీదే ఉంటాయి, వీపు నేల మీదే ఉంటుంది. ఓన్లీ ఆ నాభిస్థానం దగ్గర భాగం చూసారా, అదొక్కటే కొంచెం లిఫ్ట్ అవుతుంది అంతే. అదే ఓకే. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకొని బాగా ఇట్లా నేలకి ప్రెస్ చేయండి. మనము ఇది చేస్తున్నాం కదా, వశిష్ఠ ప్రాణాయామం చేసేది కదా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేశాక పొట్టను లోపలికి లాగుతాము, లాగి కొంచెం నడుము లేపుతాము లైట్గా. ఇక్కడ శ్వాస వదిలేక పైకి లేపుతాము, ఇది గమనించాలి. వశిష్ఠ ప్రాణాయామంలో లాగే మిక్సింగ్ ఉంటుంది అంతా. ఇప్పుడు మనము అమృతాసన యోగ నిద్ర ప్రాక్టీస్ చేస్తున్నాం, కానీ మీరు దీంట్లో గమనిస్తే మనం టెన్స్ లాగినట్టుగా పట్టి ఉంచడం, మళ్ళీ శక్తి ప్రసారాన్ని పంపిస్తూ కళ్ళ వ్యవస్థను అంతా రిలాక్స్ అయిపోయాం. కానీ ఆ తర్వాత ఏం చేస్తున్నాము, వశిష్ఠ ప్రాణాయామంలో బ్రీతింగ్ చేస్తున్నాం ఇక్కడ. అది ఓకే, 2 కలిపి చెప్తున్నాను, ఇది మీరు గమనించుకోవాలి. ఇట్లా మనం చేశాక ఏమవుతుందంటే ఆటోమేటిక్గా యోగ నిద్రలోకి బాగా అలా చక్కగా వెళ్ళిపోతాం, కాన్షియస్గా ఉంటాం యోగ నిద్రలో. ప్రతి శరీరంలోని ప్రతి అవయవానికి కూడా మనలో ఉన్న 3 రకాల శక్తి ప్రసారాలు, విష్ణు ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం, ఇవన్నీ కూడా బాగా అందుకున్నట్లుగా భావన చేస్తూ ప్రాణశక్తి కూడా బ్యాలెన్స్గా ఏ అవయవానికి ఎంత అవసరమో అంత అందుకున్నట్టు భావన చేస్తూ ఎక్కడికక్కడ ఒక్కొక్క అవయవాన్ని గమనించుకుంటూ రిలాక్స్ చేసుకోవాలి. ఒకరోజు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేద్దామండి యోగ నిద్ర పూర్తిగా ఒక ½ an hour. ఇప్పుడు ఇవాళ అంటే మనకు సమయాభావం వల్ల అంత ఎక్కువసేపు చెప్పలేకపోతున్నాము. ఇట్లానే ఇప్పుడు మీరు ఇక్కడ దాకా బాడీ అంతా టెన్స్ అయింది కదా, ఇప్పుడు మెడ భాగం, తర్వాత తల, ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఒక్కసారి ఎక్కడికక్కడ శ్వాస తీసుకోవడం, కొంచెం మెడ భాగాన్ని టైట్ చేసినట్టుగా పెట్టడం, ఒక హోల్డింగ్ పవర్ అంతసేపే, మళ్ళీ శ్వాస వదిలేటప్పటికి రిలాక్స్ అయిపోతూ ఉంటాయి ఆ భాగాలని. కింద నుంచి వస్తున్నాం కదా, భుజాల వరకు అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఈ భాగం మెడ, తర్వాత తల, ఇక్కడ ఉన్న భాగం ఫేస్లో కంట్రోల్, ఎక్కడికక్కడ కొంచెం టెన్స్ చేసినట్టు పెట్టడం, తర్వాత రిలాక్స్ చేయడం. శ్వాస తీసుకుంటూ ఆ భాగాలన్నీ కూడా స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయొచ్చు తలలో అంటే మనకి టెన్స్ చేయడం రాలేదనుకోండి, అక్కడ మనకి బుగ్గలు, కింద దవడ, పై దవడ, కడతలు, నుదుటి భాగం, తలలోని మెదడు, ఈ భాగాల్లో ఆ వైబ్రేషన్స్ కానీ ఇంకేదైనా చేంజెస్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఏదైనా కానీ ఒక మార్పు గమనించడానికి ప్రయత్నం చేయాలి. స్పందన, సంవేదన అంటారు వాటిని, సంవేదనలు, జస్ట్ ఒక చిన్న వైబ్రేషన్, ఏం తెలియలేదు అనుకోండి, ముక్కు దగ్గర మన యొక్క ఏకాగ్రత గమనిస్తూ శ్వాస తీసుకొని వదలడం, అది చేస్తూ అబ్జర్వ్ చేయాలన్నమాట. అట్లా మన శ్వాస మీద దృష్టి పెడితే డైవర్షన్ ఉండదు, ఇంకా మనం చేస్తున్న పని పట్లే ఇంకా అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది, దృష్టి అనేది అక్కడే ఉంటుంది. మీకు ఏ సంవేదనలు అంటే ఒక ప్రతిస్పందనలు, లోపల వైబ్రేషన్స్ ఏం తెలియట్లేదు, మీ పలానా ఇప్పుడు బుగ్గలో గుర్తు చేసుకుంటున్నాం మనం, బుగ్గలు రిలాక్స్ చేద్దామని, మీకు బుగ్గల్లో ఏమి తెలియట్లేదు, స్పర్శ కానీ స్పందన, దాంట్లో అక్కడ ఏమైనా పట్టేసినట్టుగా కానీ
లేకపోతే సూతింగ్గా ఉండడం, రిలాక్స్ అవుతున్నట్టుగా ఏది మీకు తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ముక్కు ద్వారా శ్వాస వెళ్తున్నది, శ్వాస వస్తున్నది, మనసు పెట్టి అక్కడ దృష్టి కేంద్రీకరించాలి. అంతే. అలా ఒక 2-3 సార్లు గమనించి ఇప్పుడు మళ్ళీ గమనించాలి బొగ్గు భాగాన్ని. ఇందాక మనకి ఏ ప్రతిస్పందన, ఎక్కడ సంవేదన అర్థం కాలేదు కదా, ఆ వైబ్రేషన్స్. సో ఇంకొకసారి గమనించాలి. అది అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. శ్వాస మీద దృష్టి పెట్టడం, కాసేపు ఏకాగ్రతగా 2-3 సార్లు శ్వాస దగ్గర మనం అలా మైండ్ పెట్టేటప్పటికి మరి బుగ్గులు అక్కడ గమనించాలని అనుకున్నాం కదా, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది మనసు. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ గమనిస్తాం. ఓకే, లైట్ చేంజ్, ఏదో ఒక చిన్న షాక్ కొట్టినట్టు కానీ, చిన్న ఇరిటేషన్, అలా మనకి ఏదైనా తెలియదు కానీ ఇంక ముందుకు వెళ్ళిపోవాలి. బుగ్గల తర్వాత కళ్ళు, ఐబ్రోస్, కనురెప్పలు పై భాగం అంటే నుదుటి భాగం, ఇట్లా మెదడు, కపాలం, తల, స్కాల్ప్ ఉంది కదా, ఈ స్కాల్ప్ దీని లోపల ఉన్న మెదడు, ఆ మెదడు వెనకాల ముందు భాగం అన్ని, తల యొక్క వెనక ముందు భాగాలు అన్ని గమనిస్తూ ఉండాలి. ఎక్కడైనా పోటుగా ఉన్నాయా, లేకపోతే నొప్పి లేకుండా హాయిగా సూటింగ్గా ఉందా, ఆ ప్రదేశాలు ఎలా ఉన్నాయి, అవన్నీ గమనించడానికి ప్రయత్నం చేయాలి. అంతే, అదే యోగ నిద్ర. అంతకు మించి అసలు ఇంకా వేరే ఏం లేదు. మళ్ళీ మెయిన్ నడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుని మళ్ళీ సేమ్ లైన్లో కిందకు వచ్చేయడమే జర్నీ. అది ఇప్పుడు ఇదంతా అయిపోయింది, మనం అసలు వెన్నుపూస కవర్ చేసుకోలేదు. సో ఏం చేయాలి? మళ్ళీ వెన్నుపూసని గమనిస్తూ వీపు వెనకాల గుండా మనం మనోనేత్రంతో అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ చేస్తూ పైకి రావాలి. అయిపోగానే నడినెత్తి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ కేసు, తర్వాత మెడ భాగం, మెడ తర్వాత చేతి భుజాలు, చేతి జబ్బ, మోచేయి కింద భాగం, రిస్ట్ అంటే దీన్ని ఏమంటారు, రిస్ట్ని మణికట్టు కింద చెయ్యి, అరిచెయ్యి ఉంది కదా, అరిచెయ్యి పైన భాగం, ఇట్లా అన్నీ గమనించుకుంటూ మళ్ళీ కిందకు వచ్చేస్తాము. చేతులు అయిపోయినాయి కదా, చేతులు అయిపోగానే ఏం చేయాలి? మళ్ళీ మెడ దగ్గరికి వస్తాం. మెడ దగ్గర నుంచి ఈ మెడ భాగం, కంటి భాగాన్ని గమనిస్తూ, గుటక వేస్తే కదులుతుంది కదా, ఆ ప్రదేశాన్ని గమనిస్తూ కిందకి ఇలా 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 వస్తాం. ఛాతీ భాగం, తర్వాత పొట్టలోని అవయవాలు, తొడ భాగం, తుంటి భాగం, తొడ, మోకాలు, అదే మోచిప్ప, అక్కడి నుంచి కింద కాఫ్ మధ్యలో అంటే పిక్క భాగం, మోకాలు కింద భాగం, తర్వాత యాంకిల్స్ ఉన్నాయి కదా, అంటే కాలి మడాల దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఇట్లా అన్నీ గమనిస్తూ పాదాలు అడుగు భాగము, పాదాలు పై వైపున వీటన్నిటి గమనించాలి. ఎక్కడైనా సంవేదనలు వస్తున్నాయా అని వాటిని అబ్జర్వ్ చేస్తూ ఆ భాగాలకు చక్కటి ఆ సంవేదనని అబ్జర్వ్ చేయడం, ముందుకు వెళ్ళిపోవడం, రిలాక్స్ అనుకుంటూ. అట్లా ఇదంతా కలిపి ఒక సైకిల్ అవుతుంది, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. ఆ తర్వాత మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి వస్తాం. ఇది నిరంతరం ఒక 2-3 సైకిల్స్ చేయడమే. చేసేటప్పటికి అద్భుతమైన యోగ నిద్రలోకి వెళ్ళిపోతాం. అది ఏదైనా కానీ మనకు అసౌకర్యంగా ఉన్న ఇది క్షణికము, క్షణభంగురము, ఏది కూడా నిలబడేది కాదు, అశాశ్వతం, అనిత్యం అనుకుంటూ మనమే చక్కగా వివేకంతో కూడిన వైరాగ్యాన్ని పెంచుకుంటూ శరీరంలో జరుగుతున్న వైబ్రేషన్స్ వాటిని ఇవన్నీ టెంపరీ అన్నట్టు భావిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంతే. వెన్నుపూస మనం ఇందాక గమనించలేదు కదా, పైనుంచి కిందకు వచ్చినప్పుడు అన్ని కవర్ అయినాయి. వెన్నుపూస మనకు కవర్ కాలేదు కాబట్టి గమనించుకోండి. ముచ్చిన గుంట, తల వెనకాల ముచ్చిన గుంట, దాని కింద భాగం వెన్నుపూస గుండా మనసు పెట్టేసేయడం. మనసు పెట్టి పిరుదుల్లో గుండా కిందకి అలా వచ్చేసేయాలి. పిరుదులు బ్యాక్ సైడ్, అదే మన పిరుదులు తొడ భాగం వెనక వైపు, మోకాలు వెనక వైపు, కాలి పిక్కలు వెనక వైపు, అట్లా అంతా బ్యాక్ సైడ్ కూడా గుదించుకుంటూ
మనము వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయాలి. సంవేదనలు అంటారు తెలుగులో, వాటిని గమనించాలి తప్పనిసరిగా. ఆ సంవేదన రాకపోతే ఏం చేయాలి? శ్వాస మీద దృష్టి పెట్టాలి. మనము శ్వాస ముక్కు ద్వారా తీసుకుంటున్నాం కదా, ఈ 2 పుట్టలు ఉన్నాయి కదా, 2 ముక్కు పుట్టలు, అక్కడి నుంచి శ్వాస తీసుకోవడం వదలడం. ఆ గాలి శబ్దమైన స్పర్శ గమనిస్తున్నాం కదా, దాన్ని గమనించడం. మళ్ళీ ఏ భాగంలో మనకు సంవేదన తెలియలేదో మళ్ళీ ఆ భాగాన్ని మన మనోనేత్రంతో గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు పిరుదుల భాగం దగ్గర మనకి ఏం అర్థం కావట్లేదు. శ్వాస తీసుకోండి, ఒక డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాసను తీసుకుంటూ ఒక 2-3 తీసుకున్న తర్వాత మళ్ళీ పిరుదు భాగాన్ని మనోనేత్రంతో గమనించాలి. అది లైట్గా ఏదో ఒకటి మనకి ఏదో ఒక స్పర్శ తెలుస్తూ ఉంటుంది దాని లోపల, అక్కడ ఉన్న కండరాలు, ఆ ప్రెజెన్స్. అసలు పిరుదు అక్కడ మనం గమనించినప్పుడు ఏదో ఉనికి ఉన్నట్టు తెలుస్తుంది కదా, చాలు. ఇంకా తర్వాత అక్కడి నుంచి కిందకి జారుకుంటాం, అట్లా కిందకి వెళ్తాం. ఈ విధంగా ఒక సైకిల్ అనమాట, లైన్గా వెళ్తాం. మళ్ళీ కింద నుంచి పైకి కూడా వచ్చేటప్పుడు సేమ్ అలానే రావడం అంతే. ఇట్లా ఒక నిరంతరము ఒక 3-4 సైకిల్స్ చేసేటప్పటికి మీలో ఎంతో చేంజ్ వస్తుంది. అది ఎంత అంటే మనం చెప్పేదానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ చేసేటప్పుడు తెలుస్తుంది ఎంత ఏకాగ్రత ఉంటేనో చేయగలం అంట. కానీ ప్రాక్టీస్ చేయాలి. పావు గంట ఈజీగా పడుతుంది. 10 నిమిషాల నుంచి పావు గంట కింద నుంచి పైకి తీసుకోవడానికి పట్టచ్చు. మళ్ళీ పై నుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఇంకో 10 నిమిషాలు పావు గంట పడుతుంది, మినిమం టైం అది. సో ఆ విధంగా 1 అవర్లో ఒక 2 సైకిల్స్, ఫుల్ సైకిల్స్ చేసేసేయచ్చు. 1 అవర్ యోగ నిద్ర అంటే మాట్లాడుతూ అది చక్కటి రిలాక్సేషన్ వస్తుంది. మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా చాలా లైట్ బాడీ, అసలు బరువు లేని విధంగా ఉంటుంది. మనకి ఆశ్చర్యం ఉంటుంది. అంటే అసలు మెయిన్ మనకి దాంట్లో కొత్త కొత్త అనుభవాలు ఎలా ఉంటాయంటే, రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైనా కానీ మన శరీరంలో నొప్పి రాగానే ఆ నొప్పిని అబ్జర్వ్ చేస్తూ అలా ఉంటాం. ఆ నొప్పి ఇది శాశ్వతంగా, ఇది క్షణభంగురం, అనిత్యము, అశాశ్వతం. ఈ నొప్పి ఇప్పుడు ఉండేదే కానీ తర్వాత ఏముండదు. ఇలా ఇలా మనం మన మెదడుకి నచ్చ చెప్తూ ఉంటాం కదా. ఇది అలవాటు అయిపోయింది. అలవాటు అయ్యి మన బాడీలో ఎటువంటి నొప్పైనా, ఎటువంటి బాధ కలుగుతున్నా కూడా దాన్ని చాలా తేలిగ్గా అనమాట, అంటే అంగీకరించడం స్టార్ట్ చేస్తాం. ఈ నొప్పి నాకు ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు నొప్పిగా ఉంది, అనీజీగా, అంటే అసౌకర్యంగా ఉండేంటి అని బెంబేలు ఎత్తుకోకుండా మనం దాన్ని చాలా ప్రశాంత చిత్తంతో ఆ నొప్పిని అలా గమనిస్తూ ఆ సంవేదనతో ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఇది అనిత్యం అనుకుంటూ. సో ఇది విపాసనలో ఒక టెక్నిక్ అన్నమాట. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఎందుకంటే మీకు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది యోగానే. ఎప్పుడైనా కానీ విపాసన సరిగ్గా ప్రాక్టీస్ చేయని వాళ్ళు యోగాభ్యాసం చేస్తూ ఇట్లా మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు విపాసన టెక్నిక్ని. కానీ విపాసనలో యోగా వాడకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. విపాసన పర్టికులర్గా చేస్తాం కదా, అది చేసేటప్పుడు యోగా అక్కడ వాడము. మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట. యోగా చేసేటప్పుడు విపాసనలో మనం నేర్చుకున్న టెక్నిక్ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. కానీ పర్టికులర్గా విపాసన అనే ప్రాక్టీస్ చేస్తాం, అది ఉంటుంది, కొంత ఫిలాసఫీ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అక్కడ మాత్రం యోగాని వాడము, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో విపాసన చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ చేంజ్, అంటే ఎందుకు వాడకూడదు అనేది అక్కడ అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మెయిన్ ఫార్ములా ఏంటంటే అన్కండిషనల్. అన్కండిషనల్ అంటే దేని మీద కూడా ఆధారం అనేది ఉండదు. ఆధారం లేకుండా మనము శరీరంలో సంవేదనలు వీటన్నిటిని గమనించాలని చెప్తారు. ఓన్లీ వాళ్ళు తీసుకునే ఆధారం ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇంతసేపు చెప్పాను కదా, ఇప్పుడు నేను విపాసనది చెప్పాను అన్నాను కదా, వాళ్ళు ఏది ఆధారంగా పెట్టుకొని చేశారు ఇదంతా చెప్పండి. ఇప్పుడు యోగ నిద్ర మనం చేశాం కదా, ఏది బేస్ చేసుకొని ఆధారం ఏది తీసుకున్నారు వాళ్ళు? శ్వాస బ్రీతింగ్. ఎవరు ఇప్పుడు చెప్పింది? పద్మావతి గారా? వెరీ గుడ్ అండి, చాలా బాగా ఫాలో అయ్యారు. అది అంటే శ్వాసని ఆధారం చేసుకున్నారు అంతే. వాళ్ళు ఏమి అంటే మన యోగాభ్యాసంలో ఏం చేస్తాం, మనం మనోనేత్రం దగ్గర దృష్టి పెడతాం,
లేదంటే మనకి ఇష్టమైన చక్రం దగ్గర దృష్టి పెట్టి చేయొచ్చు అని చెప్తాము కదా, ఇవన్నీ చెప్తాం. డిఫరెన్స్ అది యోగాకి విపాసన ఏంటంటే, విపాసన వాళ్ళు చెప్పేది ఏంటి, ఇక్కడ ఉన్నాయి కదా 2 ముక్కు పుట్టలు, ఇక్కడ చెప్తారు. చిన్న ట్రయాంగిల్ ఇది, అంటే పైన మేస కట్టుగా ఇది ఒక త్రిభుజాకారంలో చిన్న త్రిభుజాకారం ఉంటుంది కదా, ఇక్కడ దృష్టి పెట్టమని చెప్తారు. శ్వాస మీద దృష్టి, శ్వాసను తీసుకోవడం వదలడం, ఆ స్పర్శను గమనిస్తూ ఉండాలి, ఏకాగ్రత వస్తుంది కొంతసేపు శ్వాసను తీసుకొని వదిలేటప్పటికి. దీన్నే ఆనాపాన సతి అంటారు. ఆనాపాన సతి చేస్తూ ఒక 10 శ్వాసలు 20 శ్వాసలు చేసేటప్పటికి మైండ్ చాలా ఏకాగ్రత వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సంవేదనలు గమనిస్తూ ఉంటాం. ఆ గమనించేటప్పుడు ఎక్కడో ఆగిపోతాం, అంటే మనకి సంవేదన అర్థం కావట్లేదు, అంటే వైబ్రేషన్స్ అవి ఏం తెలియట్లేదు అనుకోండి. అప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ ఇక్కడ ఈ ముక్కు దగ్గర దృష్టి పెట్టమంటారు. ఇక్కడ ఒక 3-4 శ్వాసలు తీసుకుని ఎక్కడైతే ఆగిపోయామో మళ్ళీ ఆ భాగానికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ సంవేదనలో అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఓవరాల్ గా విపాసనలో జరిగే ప్రక్రియ. అది ఇప్పుడు ఇది ఇంతవరకు మీకు అర్థమైతే చాలు, ఇంత మించి పక్కర్లేదు. ఇట్లా మనకి అద్భుతంగా శరీరంలో రుగ్మతలన్నీ తగ్గించుకోవచ్చు. విపాసన ద్వారా ఏమైందంటే, అవి న్యాచురల్ శరీరము, ఫిజికల్ బాడీ, స్థూల శరీరం పంచభూతాలతో తయారైంది. సో అక్కడ నొప్పులు రావడం అనేది సహజము. ఆ నొప్పిని నొప్పిగా గమనిస్తూ అవి మన యొక్క రాగద్వేషాలకి ప్రతీక అన్నమాట. ఆ సంవేదనలు మనకి సన్నటి సంవేదనలు మనకి వెంటనే అర్థం కాకుండా ఎక్కడో లోతుల్లో దొరుకుతూ ఉంటుంది వైబ్రేషన్. అప్పుడు దాన్ని ఏమనుకోవాలంటే అది మన యొక్క రాగం, మన రాగం ఎక్కువ శాతం మనము మన సంస్కారాల్లో ఉన్నప్పుడు ఆ విధంగా మనకి చాలా అంటే సూక్ష్మమైన సంవేదనలు వస్తూ ఉంటాయి. అదే ఇమీడియట్ గా మనకి నొప్పి కొన్ని భాగాల్లో వెంటనే తెలిసిపోతుంటుంది కదా. ఇప్పుడు మనకి నడుము నొప్పి లేకపోతే భుజాల నొప్పులు, సంథింగ్ తలనొప్పి ఉన్న వాళ్ళకి వెంటనే ఆ భాగంలో తలనొప్పి ఉందనో నడుము నొప్పి ఉందనో టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళకి ఆ భాగంలో నొప్పి గమనించగలుగుతున్నారు కదా. అంటే అక్కడ జరుగుతున్నది ఏంటి, మనలో ద్వేషము, వీటికి సంబంధించిన అరిషడ్ వర్గాల్లో ద్వేషం అనేది ఆ సంవేదన ఆ రూపంలో బయటపడుతూ ఉంటుంది. అది ఆ సంవేదన ఇది అనిత్యము, అది కరిగిపోతుంది, అశాశ్వతం అనుకుంటూ ఉండాలి. అప్పుడు నెక్స్ట్ సైకిల్లో మీకు అంత నొప్పి ఉండదు. మొదటిసారి మీరు అనుభవించినంత సంవేదన మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ సెకండ్ సైకిల్లో మళ్ళీ రిటర్న్ వస్తారు కదా, వచ్చినప్పుడు అదే భాగంలో మీకు అంత సంవేదన తగలదు, ఉండదు, సేమ్ ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు, తగ్గుతుంది. అట్లా మనము తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఏదైనా కాదు శరీరంలో రుగ్మతని. ఇది ఎలా తగ్గుతుందంటే, అక్కడ మనం ఫీల్ అవ్వం, నాకు ఏదో నొప్పి వచ్చేసిందని ఫీల్ అవ్వం. ఈ శరీరానికి నొప్పి వచ్చింది, అది తీసుకుంటుంది ఆ సంవేదన, మనం మనోనేత్రంతో అది ఆ సాక్షిగా ఉండి గమనిస్తున్నాం దాన్ని. అక్కడ మనం ఇన్వాల్వ్ అవ్వకుండా, నాకు వచ్చింది అనుకోకుండా నా శరీరానికి వచ్చింది అనే భావన ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్రాక్టీస్ చేసే కొద్దీ. ఆ విధంగా సాక్షిగా చూడడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో డిటాచ్డ్గా ఉంటాం, నిస్సంగంగా ఉంటాం. నిస్సంగంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే మోక్ష ప్రాప్తి. మరి భజగోవిందంలో చెప్తారు కదా, సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్యే నిర్మోహత్వం. మోహం ఉండదు. ఇంకా నిస్సంగంగా ఉన్నప్పుడు ఈ శరీరం పట్ల మోహం తగ్గుతుంది. మోహం తగ్గినప్పుడు నిర్మోహత్వే నిశ్చలతత్వం, అంటే నిశ్చలత్వం వస్తుంది, అప్పుడు బ్యాలెన్స్ వస్తుంది. ఆ నిశ్చలతత్వం మోక్షంకి, ముక్తికి మార్గం. సో ఇది భజగోవిందంలో ఎప్పుడో చెప్పారు. అసలు అదొక్కటి గుర్తుపెట్టుకుంటూ చాలా పద్యం మనం, అద్భుతమైన శ్లోకం అనమాట భజగోవిందంలోది. సో ఎప్పుడు మన మైండ్లో మెదులుతూ ఉండాలి. ఇది ప్రతి దగ్గర పనికొస్తుంది. విపాసననే కాదు, యోగ సాధన అవ్వచ్చు, వేదాంతం చదివేటప్పుడు అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఇలాంటి ఇంపార్టెంట్వి కొన్ని గుర్తుపెట్టుకుంటే జీవితానికి అదొక్కటి చాలు అన్నమాట. ఇంకంతకంటే వేరే అక్కర్లేదు. భగవద్గీత చెప్పేది కూడా అదే. అది భగవద్గీత సారాంశం కూడా అదే కదా, నిస్సంగం అని చెప్తారు. ఇప్పుడు నేను చెప్పినంతసేపు కూడా మీరు ప్రశాంతంగా విపాసన అది ఆ సైకిల్ చేసుకోవచ్చు.
మీరు చేసుకున్నారని అనుకుంటున్నా, ఖాళీగా ఉండకుండా. అంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను చేయలేకపోవచ్చు. మీరు నేను ఇలా మాట్లాడే టైం అంతా ఉపయోగించుకోవాలి ఆన్లైన్ క్లాసులు. ఖాళీగా నన్ను చూస్తా అలా మీరు ఐడియల్గా జడంగా కూర్చోబెట్టి. సో ఇది గమనించుకోవాలి. రేపు ముందు ముందు మనము ఆఫ్లైన్ క్లాసులు చెప్పుకునేటప్పుడు ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇంకా బాగా పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఇంతసేపు యోగ నీతికి సంబంధించి ఏదో నాకు తెలిసిన వరకు కొంత కలిపి చెప్పాను. ఇంకా ఏదైనా బెస్ట్గా ఉంటే ఎప్పుడైనా ఇంకేదైనా వీడియో చూసినప్పుడు బాగా అనిపిస్తే తప్పనిసరిగా యాడ్ చేసి అంతా కలిపి ఇంకొంచెం బాగా చెప్తాను. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి చాలు, ఇంతకు మించి ఏం అవసరం లేదు. నెక్స్ట్ కాయకల్పం మనం అసలు పడుకొని చేయలేదు ఈరోజు. కాయకల్పం ప్రాక్టీస్ చేసాక మర్కటాసన పొజిషన్స్ చేద్దాం. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాసం. మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి సంబంధించి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాటిల్లో ఏ మాత్రం డౌట్ ఉన్నా అడగండి. ఇప్పుడు శ్రీదేవి గారు అడిగారు కదా ఆ డౌట్, అట్లానే ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఏ చిన్నది ఏమైనా అనుకుంటాను అలా ఫీలింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి నేను కూడా మిస్ అవ్వచ్చు కదా. సో మీ వైపు నుంచి అడుగుతుంటే మీకు ఎంత అర్థమైందో నేను ఆ క్వశ్చన్ బట్టి అర్థం చేసుకోగలుగుతా. అది మీరు ఎక్కడ దాకా అర్థం చేసుకోగలిగారు, దాన్ని బట్టి నేను కొంచెం డెప్త్గా డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, ఏదో మీకు 100% అర్థమైందనే ఉద్దేశంతో నా పద్ధతిలో నేను వెళ్ళిపోతూ ఉంటా. అది కరెక్ట్ కాదు. మీరు తప్పనిసరిగా డౌట్స్ అడిగితేనే నాకు క్వశ్చన్ తెలుస్తుంది. ఆ క్వశ్చన్ బట్టి నేను బేరీ చేసుకోగలుగుతా మీకు ఏమాత్రం అర్థమైంది అనేది నాకు ఒక ఐడియా వచ్చేసింది. అది అంతేగాని మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అది నాకు ఉపయోగపడుతుంది టీచింగ్ చేసేటప్పుడు. సో తప్పనిసరిగా ఏ మాత్రం డౌట్ ఉన్నా సిల్లీదే అనుకోవద్దు, అడిగేసేయండి. స్లోలీ రిలాక్స్, మర్కటాసన చేసేసింది. Slowly relax. Other side. ఇవన్నీ ఇంకా రోజు రెగ్యులర్గా చేసే కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టేసేసి సెకండ్ పొజిషన్ చేసేసేయండి. రెండు మోకాళ్ళు నేలకి టచ్ అవుతూ ఉంటాయి. నడుం భాగాన్ని లిఫ్ట్ చేయాలి ఇక్కడ. అప్పుడే మోకాళ్ళు బాగా మనం పూర్తి స్థాయిలో నేలకి టచ్ చేయగలుగుతాం. అలా చేయడం వల్ల తుంటి దగ్గర నుంచి మోకాలు వరకు ఉన్న ప్రదేశం అంటే తొడభాగం, వెనకాలన్న పిరుదులు, అక్కడున్న కండరాలు, పిరిఫార్మిక్ మధ్యలో ఈ థై కండరాలు, తొడ కండరాలు, ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్చింగ్ జరుగుతాయి. ఇవి ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆటోమేటిక్గా సయాటిక్ కంట్రోల్కి వస్తుంది. సయాటిక, మోకాలు నొప్పులు ఇవన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్కి వచ్చేస్తాయి. ఇంటర్లింక్ ఉంటాయి. ఎప్పుడైతే తొడ కండరాలు ఆరోగ్యంగా ఉంటాయో మోకాలు సపోర్ట్ బాగుంటుంది అన్నమాట మోచిప్పకి. ఆ విధంగా మోకాళ్ళు నొప్పులు తొందరగా రాకుండా ఉంటాయి. రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి ఇటు తొడ భాగాన్ని మనము బలం చేసుకుంటున్నాము. తర్వాత పిక్ భాగానికి సంబంధించి కూడా కొన్ని ఎక్సర్సైజులు చేస్తాము. వాటి వల్ల ఆటోమేటిక్గా మోకాలు నొప్పి చాలా వరకు కంట్రోల్కి వచ్చేస్తుంది. ఆర్థరైటిస్ మోకాలు నొప్పి అవ్వచ్చు, మోచిప్ప కదలడంలో ఫ్లెక్సిబిలిటీలో తేడా ఉన్నప్పుడు వచ్చే మోచిప్ప నొప్పి. రెండు రకాల మోకాలు నొప్పులు ఉంటాయి. మీకు ఇంత ముందు కూడా చెప్పాను, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మనకి ఏ మోకాలు నొప్పి అనేది గమనించుకోవాలి. రెండు కేటగిరీలు ఉంటాయి మోకాలు నొప్పులు. ఎముకలు అరిగిపోయి కాల్షియం బోన్ డెన్సిటీ తగ్గి మోచిప్పలు నొప్పులు, మోకాళ్ళు అరిగిపోయి ఒక రకమైన నొప్పి, కార్టిలేజ్ గుజ్జు అరిగిపోయి వస్తుంది. ఇంకొక నొప్పి ఏంటంటే మోచిప్ప మూమెంట్ సరిగ్గా లేక నొప్పులు వస్తాయి. మనది ఏంటి అనేది గమనించుకొని దానికి సంబంధించి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. అది
ఇంతకుముందు క్లాసిఫికేషన్ చెప్పాను. ఆర్థరైటిస్ ద్వారా మోకాళ్ళు ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఎటువంటి వ్యాయామం చేయాలి, మోచిప్ప కదలగా అంటే దాని ఫ్లెక్సిబిలిటీ తగ్గి మోచిప్పకి సరైన ఎక్సర్సైజ్ లేకొచ్చే నొప్పులకి ఏ విధంగా చేయాలి, ఆసనం కానీ వ్యాయామం కానీ మనం మాట్లాడుకున్నాం. ఎవరికైనా ఇంకా తెలియకపోతే గుర్తు రావట్లేదు అనుకుంటే చెప్తే అవి పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను పాయింట్అవుట్ చేసి చెప్తామండి. లేదంటే చెప్పండి, ముందుకు వెళ్ళిపోవడమే. మీకు తెలిస్తే చాలు, అవసరం లేదు. రికార్డెడ్ వీడియోలు అంటారా, ఆల్రెడీ వాళ్ళు క్లాసులో లేని వాళ్ళ కోసం మనం అవన్నీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఆల్రెడీ ముందు ఎప్పుడైనా చూసుకుంటే వాళ్ళకి కనపడతాయి అవన్నీ. అది మీరు మాత్రం లైవ్లో ఉన్నారు కాబట్టి మీకు గనక తెలియకపోతే తప్పనిసరిగా అడగండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ మత్స్యాసనం. 2 చేతులు పెరుగుతుందా? ఎవరికైనా డౌట్ ఉందా? మైక్ ఆన్ అనేటుంది, ఏమైనా అడగాలా ఎవరైనా? ఒక్కసారి చెప్పరా మేడం, ఆ రెండింటికి కొంచెం డిఫరెన్స్, ఏది ఉన్నోళ్ళు ఏం చెయ్యాలి అనేది దానికోసం. శ్రీదేవి గారే ఇప్పుడు అడిగింది. అవును మేడం, అవును మేడం. ఓకే, చెప్తాను. మత్స్యాసనం చేస్తుంది. థైరాయిడ్కి అద్భుతం, ఇది తప్పనిసరిగా చెయ్యండి. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, ఓవరాల్గా మన వెన్నుపూస కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నా కూడా మత్స్యాసనం ఇట్లా పిరుదుల కింద పెట్టుకోవడం పూర్తిగా గమనించారా? మనకి యోగ నిద్ర ఇందాక మనం ప్రాక్టీస్ చేసిన దాంట్లో కూడా కవర్ అయింది కొంచెం. అంటే ఇక్కడ లిఫ్ట్ చేస్తున్నాం కానీ స్ట్రెచ్చింగ్ అంతా అదే ఉంటుంది, అదే ఫీలింగ్ వస్తుంది, మంచి రిలాక్సేషన్ సూతింగ్గా ఉంటుంది. దీనికి తోడు యష్టికాసనం, ఇది కూడా సేమ్. పాదాలను ముందుకి ఇట్లా బాగా సాగదీశాం కదా, చేతులను కూడా ఇట్లా ఫుల్ స్ట్రెచ్ చేయండి, యష్టికాసనం అంటారు. దీనివల్ల కూడా వెంటనే చక్కటి రిలాక్సేషన్ అనమాట. మనం యోగా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా స్ట్రెయిన్ అయిపోయి ఏదో ఇబ్బందిగా సరిగ్గా ఇంట్రెస్ట్గా అనిపించినప్పుడు ఇలాంటివి చేసుకుంటే బద్ధకం వదిలిపోతుంది. ఎప్పుడైతే ఇలా స్ట్రెచ్ చేస్తామో కండర వ్యవస్థకి ఎక్కడైతే మనము సరిగ్గా అందించలేకపోతున్న రక్త ప్రసారము కొన్ని భాగాలు సరిగ్గా అందకపోవచ్చు, ఇట్లా చేసినప్పుడు ఓవరాల్గా మొత్తం బాడీ అంతా కూడా రక్త ప్రసారం బాగా జరిగి ఆ బద్ధకం పోతుంది, అలసత్వం, లేజినెస్ మనకు తెలియకుండా చాలా ఉంటుంది, అది స్తబ్దత తగ్గుతుంది. అది తక్కువ అంచనా వేయద్దు. దీంట్లో ఏముంది, ఆసనంలో పెద్ద కష్టపడింది లేదు కదా అలా అనుకోకూడదు. ప్రతిదీ ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ప్రతి ఆసనం, రిలాక్సింగ్ ఆసనాలు ఏముంది, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజే కదా, దీనిలో ఏముంది, అసలు చాలా తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు కూడా ప్రతిదీ కూడా దానికి ఉండే విశిష్టత దానికి ఉంది, యూనిక్నెస్ అంటారు. అది ప్రతి వ్యక్తి ఎలా అయితే ఒకరి నుంచి ఇంకొకరు డిఫరెంట్గా ఉంటారో, స్పెషల్గా ఉంటారో, అలాగే ప్రతి ఆసనం, ప్రతి వ్యాయామం దానికదే ఎంతో గొప్ప. దేన్ని తక్కువ అంచనా వేయకూడదు, దేన్ని ఊరికనే పైకెత్తేయాల్సిన పని లేదు, అన్నీ సమానం. అది దాన్ని గౌరవిస్తే దానిలోది మనకి వస్తుంది బెనిఫిట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించినవి తను అడిగారు కాబట్టి పనిపెట్టుకొని స్పెసిఫిక్గా అవి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సమయాన్ని బట్టి మనం మిగతా ప్రాక్టీస్ చేయడమో లేకపోతే ముందుకు వెళ్ళిపోవడమో చేద్దాం, రోజు చేసేది అప్పుడు. ఓకే, అయితే ముందు సయాటికు సంబంధించింది ఒక్కసారి చేసేద్దాం, అది ఉపయోగమే, మోకాళ్ళకి ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా కొన్ని ఉంటాయి, చెప్తాను. సయాటికకు మనం రోజు చేసేవి ఉన్నాయి కదా, ఆ 2 చేసేసే వ్యాయామాలు. కుడికాలు ఎడమకాలు పెట్టాం కదా, 2 చేతులు ఎడమ తొడ కిందగా తీసుకొని ఇంటర్లాక్ చేయండి. ఇది గమనించండి, ఇట్లా మనం పైన ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ అంటే ఇట్లా కిందకి పెడుతున్నాం, పైన ఉన్న కాల్ని కింద ప్రెస్ చేస్తున్నాం, కింద ఉన్న కాల్ని మన వైపు లాక్కుంటున్నాం కదా. తుంటి భాగం దగ్గర ఒక చక్కటి మీకు వ్యాయామం జరుగుతుంటుంది, గమనించుకోవచ్చు. కొంతసేపు ఉండాలి, 15-20 సెకండ్ల పాటు ప్రెషర్ ఇచ్చి అట్లా ఆపోజిట్ డైరెక్షన్లో బలంగా ప్రెషర్ ఇచ్చి ఒక 15 సెకండ్ల నుంచి అర నిమిషం పాటు గమనిస్తూ ఉండండి. గమనించాక కొంచెం రిలాక్స్ అవుతాడు.
అక్కడే ఏ చేతులు మనం ఇంటర్లాక్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయి. మళ్ళీ ప్రెషర్ ఇవ్వండి. బలవంతంగా కిందకి నెడుతూ ఈ కాళ్ళు పైకి లాగుతూ ఆపోజిట్ డైరెక్షన్లో చేయడం వల్ల చాలా అద్భుతంగా పెల్విక్ రీజియన్ అంతా కూడా వ్యాయామానికి గురవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇది మీకు మోకాలకు కూడా ఉపయోగపడుతుంది. మోకాలకు సంబంధించి బలానికి. ఎందుకు ఈ మోచిప్ అనేది పైన కింద రెండింటిని బ్యాలెన్స్గా సపోర్ట్ ఇచ్చేది ఈ రెండు కండరాలు. అందుకని తొడ కండరం మనకి పిక్క కండరం ఈ రెండింటిని బలంగా చేసుకోవాలి. అంతేగాని మోకాలు నొప్పులు అంటే మోకాలకు సంబంధించి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదు. అది మోకాలు ఎక్కడుంది, దాని పొజిషన్ ఏంటి, దాన్ని పట్టుకొని సపోర్ట్ ఇచ్చేది ఎవరు, ఆ సపోర్టర్స్ వాటికి సంబంధించి బలం తెచ్చుకోవాలి. అంతేగాని దీని మీద పడి చేయకూడదు ఎక్సర్సైజ్. అది దానిలో స్టామినా ఉంటే మనకి నొప్పులు ఎందుకు వస్తాయి, అనవసరంగా దాన్ని కష్టపెట్టకూడదు ఊరికి. ఇట్లా ఇండైరెక్ట్ గా మనము ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇవి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పట్టు వస్తుంది. ఆ పట్టు వచ్చినప్పుడు ఈ మోచిప్పుకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తారు అనమాట. ఇట్లా మన మైండ్లో ఉండాలి ముందే మ్యాప్. మనం ఇప్పుడు ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించి రూట్ మ్యాప్ మన మైండ్లో ఉంటుందా లేదా, అది పర్ఫెక్ట్గా అప్పుడు మనం జర్నీ ఇంకా ఎక్కడ ఆగకుండా కరెక్ట్గా వెళ్తాం గమ్యానికి. అదే కనుక మీకు అసలు ప్లానే లేదు, స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక అడ్రస్ తెలియదు, రెండో వైపు చేసేసేయండి, మీకు ఏమీ తెలియదు కానీ ఫలానా చోటుకి వెళ్ళాలి, గమ్యం తెలుసు కానీ దారి రూట్ తెలియదు. పరిస్థితి ఏంటి? రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాళ్ళని ఆపి ఫలానా ప్లేస్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అడుగుతుంటాం. వాళ్ళేమో వాళ్ళ సామర్థ్యం ఏదో చెప్పే విధానంలో కొంచెం వివరణ అటు ఇటు ఉందనుకోండి, ఇంకా మన పరిస్థితి అగమ్యకి వచ్చింది. ఊరంతా తిరుగుతా ఇంకెప్పుడో చేస్తాం గమ్యానికి చేరడం అయితే పక్కా వెళ్తాం, ఎవరైనా వెళ్ళాల్సిందే. అది ప్రయాణం అలా ఉండకూడదు, గందరగోళంగా ఉండకూడదు. ముందు క్లారిటీగా మనం ఏం చేయాలి, మనకి చేయవలసిన దానికి ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ క్లారిటీ ఉండాలి. యోగాకు కూడా అంతే. మనం యోగా చేసేటప్పుడు నేను చేస్తున్నది ఎందుకు, అసలు యోగ సాధన చేస్తున్న దానికి కారణం ఏంటి, దానిలోంచి నేనేమి అంటే పర్ఫెక్ట్గా నేను ఎలా బెనిఫిట్ పొందాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. బ్లైండ్గా చేస్తూ ఉంటే గుడ్డెద్దు చేయబడ్డట్టు ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా ఒక్కొక్కరికి యోగాసనం అసాధ్యం, అది సరైనది కాదు. మనసు ఏం కోరుకుంటుంది ముందు దానికి గమనించాలి. మన శరీర తత్వం ఏంటి, మన ధర్మం ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి యోగ సాధన. ఇది కూడా సయాటికాకు అద్భుతంగా కనిపిస్తుంది, మోకాళ్ళ నొప్పులకు కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నా కూడా మోచిప్పులకు సంబంధించిన మోకాళ్ళ నొప్పులు 2 టైప్స్కి ఈ ఎక్సర్సైజ్ బాగుంటుంది. కానీ మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఏం చేయాలంటే పూర్తిగా పడుకోబెట్టాలి. ఇట్లా సయాటికా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ దాకా చేస్తారు. సయాటికాకి ఈ కింద కాలు పడుకోబెట్టు, నిలబెట్టే ఉంటుంది, స్ట్రెచ్ చేస్తాం. తుంటి దగ్గర నుంచి పిరుదుల్లో గుండా స్ట్రెచ్చింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది గమనించాలి తప్పనిసరిగా. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా అంతే, పూర్తిగా పడుకోబెట్టేయచ్చు. సయాటికా వాళ్ళు ఒక్కరే ఎగ్జామ్షన్, పడుకోబెట్టకూడదు. ఏం కాదు అంటే నష్టం ఏం చేయదు, కాకపోతే మీకు సయాటికాకు సంబంధించిన ఫుల్ బెనిఫిట్ రావాలి అంటే పడుకోబెట్టకూడదు, ఇంతే ఇట్లా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఈ కింద కాలు చూడండి నిలువుగానే ఉంది, 90 degrees. దీన్ని మాత్రమే స్ట్రెచ్ చేస్తున్నాం. మీరు గమనించవచ్చు ఇక్కడ నుంచి పడుతుంది, ఇదంతా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. పిరుదులు వెనక వైపు భాగం ఇదంతా, అదే పిరుదుల భాగము, ఈ తొడ వెనక వైపు కండరం ఇదంతా కూడా సాగుతూ ఉంటుంది, ఇట్లా మన స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా సయాటికా నర్వ్ మీద ప్రెషర్ పడదు.
లేకపోతే ఈ కండరం అంతా ఈ తొడ భాగంలో కండరం, వెనక వైపు కండరం, పిరిగిల్లో కండరం, పిరిఫార్మిక్ మధ్యలో అంటారు. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ సయాటిక్ నరాన్ని ఊరికి నొక్కుతూ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ లేక అవి జడంగా ఉంటాయి కదా. అదే మీరు రోజు ఎక్సర్సైజ్ ఇచ్చారనుకోండి, ఆ నరువు మీద పడకుండా హెల్ప్ అది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ విధంగా తగ్గుతుంది అంతే, మిరాకిల్స్ ఏం లేదు అక్కడ. సయాటికా ప్రెషరు, సయాటికా నరువు మీద ఎప్పుడైతే కంట్ర వెళ్ళి పడిద్దో అప్పుడే నొప్పి స్టార్ట్ అయ్యేది. దాని పాటికి అది ఉంటే నొప్పి ఏం రాదు. స్లోలీ రిలాక్స్. తర్వాత ఇప్పుడు అర్థమైంది కదా, మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఆల్రెడీ కవర్ అయింది. ఏంటిది? ఇది చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. నడువు నొప్పి ఉన్న, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న కూడా చేయాలి. ఇట్లా ఇది చేశాక మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఇంకా చేయదగ్గ ఆసనాలు కొన్ని వ్యాయామాలు. ఒక కాలు ముడుస్తాము, రెండో కాలు చాపుతాము, ఒక అడుగు లేపాలి, పాదాలు మన వైపుకి లాగబెట్టి ఉంచాము. ఇవన్నీ ఆర్థరైటిస్ వాళ్ళకి, ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులకి. ఫస్ట్ ఇవి చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు వాళ్ళు అన్ని చేసుకోవచ్చు, అన్ని చేస్తారు. స్పెసిఫిక్గా ప్యాటిల్ అంటే మోచిప్ప నొప్పి, అది మోచిప్ప ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు చేసేవి వాళ్ళకి సపరేట్గా ఒక 2-3 ఉంటాయి. అవి కలుపుకుంటే వాళ్ళు ఇవి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కామన్గా ఎక్కువ ఉన్నాయి. దానిలో స్పెసిఫిక్గా చేయగలిగేవి మోచిప్పలు నొప్పులు వచ్చి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి కొంతమందికి మోచిప్ప ఫ్లెక్సిబిలిటీ లేక, వాళ్ళకి సంబంధించినవి లాస్ట్లో చెప్తున్నాం. ఓకే, ముందు నార్మల్గా మోకాళ్ళ నొప్పులకి చేస్తున్నాం అన్ని. ఇవి ఇద్దరు చేసుకోవాలి, ఇద్దరు చేసుకోవచ్చు. ఇద్దరు కాకుండా కామన్గా ఒక మోడల్గా చేసేది అది లాస్ట్లో చెప్తా. అదే ఒక కేసు వాళ్ళది. ఇప్పుడు ఇది 2 కేసులు వాళ్ళు చేయదగ్గది, ఇబ్బంది ఏం లేదు. ఒక్క అడిగే లేపాలి, ఎక్కువ లేపండి. సుమారుగా మీరు గమనించుకోండి. తెలియలేదనుకోండి, కాళ్ళు చాపి పాదం మీద పాదం పెట్టి పక్కకి జరిపేయండి. ఒకవేళ ఇలా చేయగలిగితే మంచిదే. కాలు చాపి స్ట్రెయిన్ అవుతున్నారు అనుకుంటే ఈ కాళ్ళు ముడవచ్చు, ఈ కాళ్ళు ముడిచి ఒక్క అడుగు లేపచ్చు. ఇలా లేపాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇది ఇక్కడ తేడా. మోచిప్పలు ఇప్పుడు మీకు మోకాలు కనుక పట్టేసింది అనుకోండి, మోచిప్ప ప్రాబ్లం ఉంటే ఇది చేయలేరు. అదే నార్మల్ ఆర్థరైటిస్ మోకాలు ఎప్పుడు ఉన్న వాళ్ళు అయితే చేయగలుగుతారు. ఇది ఎక్సర్సైజ్. ఇది ఇట్లా పెట్టాను కదా, ఇలా కాళ్ళని పక్కకు తీసుకెళ్ళాం, మళ్ళీ తీసుకొచ్చాం, మళ్ళీ ఇది ఒక 10 సార్లు చేయండి. పిరుదుల కింద నేను చేతులు పెట్టుకున్నా. ఒకవేళ మీకు ఇట్లా ఇది కూడా ఇబ్బంది ఉంది అంటే ఈ కాలు ముడిచేసేయండి, ఈ కాలు ముడిచి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 2 చేతులు తల కింద కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడ పెడతారు అనేది మీ ఇష్టం. ఎక్కువ హైట్ వద్దు, ఒక అడుగు. ఇలా ఒక 10 సార్లు. తర్వాత ఈ కాలుతోటి కూడా ఒక 10 సార్లు. మోకాలు ముడిచి చేసుకోవచ్చు, లేదంటే చాపి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే తొడ భాగాన్ని బలంగా దాన్ని చేసుకోవడానికి చేసే వ్యాయామం అది. ఇది ఓకే. ఇప్పుడు అదే మోకాలు నొప్పులు ఉంది, మోచిప్ప ప్రాబ్లం ఉంటే ఫ్లెక్సిబిలిటీ లేక అప్పుడు వాళ్ళు ఇలా చేయలేదు. వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా పాదాన్ని పక్కకు పడుకోబెట్టాలి. ఇది గమనించాల్సింది. ఈ రెండో కేసు వాళ్ళు ఏం చేయాలంటే ఇలా పాదాన్ని పక్కకు పడుకోబెట్టి కాళ్ళు లిఫ్ట్ చేయండి. ఇప్పుడు వెళ్ళాలి పక్కకి, అర్థమైందా? పనిగట్టుకొని ముందు మోచిప్ప పాదాన్ని పక్కకు పడుకోబెట్టుకున్నాక ఇప్పుడు మూమెంట్ ఇవ్వాలి. ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు 2 రకాల మోకాళ్ళ నొప్పులకి చూసారా, బంధువులు చూస్తే
మనకి మార్పు లేదనిపిస్తుంది. రెండు ఏమో ఈక్వల్ గానే ఉన్నాయి కదా అనిపిస్తుంది, కానీ తేడా ఉంటుంది. పాదాన్ని పక్కకు పడుకోబెట్టాలి, తర్వాత లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు కదిలించండి. ఇది మీరు గమనించవచ్చు, పిక్క భాగం కూడా తెలియకుండా మంచి బలంగా తయారవుతుంది ఇట్లా చేయడం వల్ల. తొడ భాగము, పిక్క భాగము, వాటికి కూడా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అది మోచెప్పుకు ఉపయోగపడుతుంది. ఐసోమెట్రిక్ అంటారు దీన్ని, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఇట్లా తర్వాత ఇప్పుడు ఈ మనకి మోకాళ్ళ నొప్పులు, మోచెప్పు వల్ల ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, ఈ కాళ్ళని ఇట్లా సైడ్ పడుకోబెట్టాను కదా, ఎస్ఐ జాయింట్ కూడా చేసుకుంటే మంచిది. సో ఇట్లా పక్కకి బాగా స్ట్రెచ్ చేసి ఇట్లా నెమ్మదిగా మొక్కల్ని ముడవాలి. పాదాన్ని ముందు పక్కకు పడుకోబెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సినది అదనమాట. తర్వాత మొక్కలు నిలబెట్టాలి. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా నేలవాటంగానే కాలు చాపేస్తాం. మళ్ళీ పాదాన్ని పక్కకు పడుకోబెట్టాకే మనము సైడ్ వెళ్ళాలి. అంతేగాని ఇలా ఉంచేసి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. ఇలా పాదాన్ని పక్కకు పడుకోబెట్టాకే మనం పక్కకు వెళ్ళాలి. ఇట్లా కాలు పక్కకు తీసుకెళ్ళి నెమ్మదిగా నడుము లేపుకుంటూ, పాదం మన మోకాలు ఎక్కడా కూడా నేలవాటంగానే ఉంటుంది, పైకి లేపదు. హాస్పిటల్ వేసేటప్పుడు నేలవాటంగానే ఉండాలి. ఇట్లా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకుంటూ, ఇది మూడోసారి చేస్తున్నాను. కవర్ అవుతుంది కదా వీడియోలో? రివర్స్ కవర్ కాకపోతే చెప్పండి, అనవసరంగా కష్టపడి చెప్పింది వేస్ట్ అయిపోతుంది. నేను కొంచెం అడ్జస్ట్ చేస్తాను, అవసరమైతే కెమెరా అడ్జస్ట్ చేస్తాను. ఫుల్ బాగానే కవర్ అవుతుంది మేడం. పద్మావతి గారు కవర్ అవుతుంది మేడం, బాగానే. సరే అండి, ఓకే. ఇప్పుడు ఎడమ కాలుతో చూపిస్తున్నా. ఎడమ కాలుతో కూడా అంతే, పాదాన్ని పక్కకు పడుకోబెట్టేసేయండి ఫస్ట్. ఇది మెయిన్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ అన్నమాట. తాళం ఎటు తిప్పితే తాళం ఓపెన్ అవుతుంది తెలియాలి ఫస్ట్. సో ఇట్లా పాదాన్ని పక్కకు పడుకోబెట్టాకి పక్కకి వెళ్ళాలి. కాలంతా తల కింద చేతులు పెట్టాలా, లేదా పక్కనైనా పెట్టుకోవచ్చు? ఎలా అయినా చేసుకోవచ్చు. చేతులు పక్కన మనకి ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే, కొంతమందికి నడుము సపోర్ట్ చేయదు, డెలికేట్ గా ఉంటుంది, నడుము నొప్పులు ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వాళ్ళు ఏంటంటే తల కింద చేతులు పెట్టుకుంటే చాలా వరకు ఇక్కడ నడుము మీద ప్రెషర్ పడుతుంది ఉంటుంది. అందుకోసమనే అలా చెప్పాను. ఒకవేళ మీరు చక్కగా ఇలా పెట్టగలిగితే చిన్ముద్ర పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఎక్కడైనా పెట్టచ్చు. అసలు నిజం మాట్లాడితే పిల్లల కింద కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. కానీ చేతులు ఇక్కడ పెడితే మనకి ఇది నడుము స్ట్రెచ్ అయ్యేది బాగా తెలుస్తుంటుంది, బాగా ఎక్కువ సాగదీయగలుగుతాం. నడుము లేపడం ఇవన్నీ బాగా కన్వీనియంట్గా ఉంటుందని ఇక్కడ పెట్టాను. లేదంటే చిన్ముద్ర పెట్టుకుని చేసుకోవచ్చు. పాదాన్ని పక్కకు పడుకోబెట్టి రెండోసారి ఇట్లా పక్క బాస్పట్లు వేసి బాగా దగ్గరికి లాక్కోవాలి. మన తొడ భాగం దగ్గరికి లాగేసి పూర్తిగా ఫోల్డ్ చేశాక అప్పుడు మోకాలు నిలబెట్టి మళ్ళీ కాలు మడము నేలవాటంగా ముందుకు జరిపేయాలి. ఇట్లా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇది ఒక 6, 9 మీ ఓపిక అన్నమాట, ఎన్ని చేసుకుంటారు మీరు. 10 ఒకేసారి అని చేయలేము అనుకుంటే ఒక 2-3 సెషన్స్లో 2-3 విడతలుగా చేస్తుంది. రివర్స్ చేస్తున్నాను. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా పవనముక్తాసనం. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కంటిన్యూస్గా చేయాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజెస్ మధ్యలో వేరేవి కూడా పెట్టుకుంటే కొంచెము దానికి రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది. అంటే చేసిన ఎక్సర్సైజ్ తాలూకు కొంచెం వర్కింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఇక్కడ పవనముక్తాసనం చేసేస్తున్నాం. ఇది కూడా మోకాళ్ళ నొప్పులకి ఇవన్నీ పనికి వస్తాయి, సూటిగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఇంతే, అదే నడుము నొప్పి లేని వాళ్ళు మిగతా కూడా చేసేసేయండి. తలను లేపి ముక్కులు మొక్కలు తగిలించడం. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్
fold, press, touch. Slowly relax. ఇప్పుడు సైక్లింగ్, ఏకపాదం ఉత్తాసం. కుడి కాలు ఎడమ కాలుని పెట్టి ఇలా ఈ హైట్ లేపాం కదా, ఇలా ఉంచడం ఒక పద్ధతి. మోకాళ్ళలోకి ఎక్సర్సైజ్ ఇది కూడా. ఒకవేళ దీనిలో ఎక్సర్సైజ్ ఇంకా కావాలంటే ఇలా రొటేషన్. ఇది ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పుల వల్ల. రివర్స్. అదే మోచిప్ప ఫ్లెక్సిబిలిటీ లేక వచ్చిన మోకాళ్ళ నొప్పికి ఏం చేస్తాము, పాదాన్ని పక్కకు కోరుకోబెట్టడం, లిఫ్ట్ చేయడం, ఇప్పుడు రొటేషన్ ఇవ్వడం. అంతే, ఎంత సింపుల్గా చూడండి. ఒక ఫార్ములా కనుక్కుంటే చాలు. పాదాన్ని పక్కకి ఇట్లా బలవంతంగా మనమే పనిగట్టుకొని పడుకోబెడతాం, ఆ తర్వాత లిఫ్ట్ చేస్తాం, ఇప్పుడు తిప్పుతాం. ఇది డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రెండో కాలుతో కూడా చేసేసేయండి. ఒక అడుగు లేపాం కదా, రొటేషన్. అంతేగాని ఎక్కువ హైట్ లేపు చేస్తే దాని లాభం దానికి కొన్ని ఉంటాయి. పొత్తి కడుపు దగ్గర ప్రెషర్ పడి బరువు తగ్గాల్సిన వాళ్ళు ఆ విధంగా ఉపయోగపడచ్చు. కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు 1-1.5 అడుగు అంతకుమించి ఎక్కువ హైట్ లేపాల్సిన పని లేదు. వాళ్ళు ఇక్కడే చేయాలి ఎక్సర్సైజ్లన్నీ చేయదగ్గవి. ముందు ఈ భాగాలను బిగు తెచ్చుకోవాలి కదా, తొడ భాగము పిక్క భాగం. బాగా హైట్ లేపేశారనుకోండి, తొడకి పిక్కకి మనము స్టిఫ్నెస్ ఎక్కడ ఇచ్చే అవకాశం ఉంది, వచ్చే అవకాశం అప్పుడు టైం తగ్గింది కదా. సో అందుకని హైట్ కొంచెం వీలైనంత వరకు ఈ హైట్ సరిపోతుంది. ఈ హైట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోండి మోకాళ్ళకి సంబంధించి. పైవి చేయొచ్చు, తప్పేం లేదు, కానీ దానివల్ల కంటే కూడా ఇది ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అలానే మనం కూర్చొని కూడా చేస్తున్నాం సైక్లింగ్, మోకాళ్ళ కింద భాగం రొటేషన్ ఇస్తున్నాము, అవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇది తర్వాత ఇంకేమన్నా మర్చిపోయింటే నేను మళ్ళీ కవర్ చేస్తాను. నాకు తెలిసి ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎస్ఐ జాయింట్ ఒకటి, ప్యాటిల్లా బోన్ మూమెంట్ లేనప్పుడు ఏం చేయాలి, పాదాన్ని పక్క పడుకోబెట్టడం, ఆ తర్వాతే ఏవైనా కానీ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్లా కాసేపు ఉంచడం, కాసేపు ఉంచి మళ్ళీ కింద దించేయాలి. అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేయండి. పాదాన్ని పక్కకు పడుకోబెట్టాలి. ఈ మోకాలు చిప్ప మూమెంట్ సరిగ్గా లేని వాడు తప్పనిసరిగా పాదాన్ని పక్కకు పడుకోబెట్టాక కాళ్ళు నేర్పాలి. ఈ ఎక్సర్సైజ్లోనే కాదు, వేరే వాటిలో కూడా యోగా చేసేటప్పుడు ఎక్కడైనా కాళ్ళు లేపాల్సి వస్తే పాదాన్ని ఇట్లా పక్కకు పడుకోబెట్టే లేపాలి. అది స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వేరేవి సేతు బంధాసనం చేసేద్దాం. స్లోలీ రిలాక్స్. ఎడమవైపు గుండా లేచి కూర్చోండి. ఎంత ఎన్ని టైం? కొంచెం ఇది మార్జాలాసన, అధోముఖ శ్వానాసనం చేద్దాం. ఇది కూడా మోకాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే సమయం అయిపోయింది, అస్సలు తెలియలేదు. ఇది కూడా మోకాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, ఈ పొజిషన్.
Slowly relax. Slowly relax. నెమ్మదిగా ధనురాసన కూడా మోకాళ్ళ నొప్పులకి చాలా మంచి ఎక్సర్సైజ్. కాకపోతే ఆసనం చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ధనురాసనం ఉంది కదా, ఈ భంగిమలో ఉండిపోయి ఇది ఇట్లా ఎక్సలెంట్, చాలా బాగుంటుంది ఈ పొజిషన్. మోకాళ్ళ నొప్పులలో తప్పనిసరిగా చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సయాటిక నొప్పున్నా కూడా. తర్వాత ఈ పిక్క భాగం బలం రావాలి కదా, ఇక్కడ మనం గమనించుకుంటే మకరాసన్ ఫస్ట్ పొజిషన్ ఉంది కదా, దీంట్లో పిక్క కంఠరం బాగా బలంగా తయారవుతుంది. ఇది కాళ్ళు బాగా దూరం పెట్టేసి కాలు మెడలు లోపలికి, రెండు చేతులు ఒకదాని మీద ఒకటి, నుదుటి భాగము చేతుల మీద పెట్టేసేసి ఈ విధంగా ఉండాలి. కాళ్ళు చిక్క పట్టడం ఇవన్నీ ఉంటుంటాయి, కొంతమంది పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. సోడియం పొటాషియము వాళ్ళలో ఈ మెగ్నీషియము ఇలాంటి సాల్ట్స్ తగ్గినప్పుడు కూడా కాళ్ళు కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ఈ పిక్కలు మెయిన్ అవి పట్టకుండా ఉండాలంటే రోజు అట్టిపండ్లు తప్పనిసరిగా తినండి, పాలకూర అలాంటివి కూడా ఎక్కువ తీసుకుంటే మంచిది, ఆకుకూరలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. ఇంకేదన్నా వీలైతే మొక్కలకు సంబంధించి కవర్ చేసేస్తాను, పని అయిపోతుంది. ఎందుకంటే మిగతావన్నీ చెప్పుకున్నా ఇంకా మనకు సమయం సరిపోదు కాబట్టి పర్టికులర్గా మొక్కలకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు అవి కవర్ చేసుకుందాం. ఓకే, ఒక్కసారి కాలు చాపేసి కాలు షేక్ చేయండి. దీంట్లోనే ఉన్నాయి కదా మొక్కలది. ఇంకొకటి అనంత పద్మనాభాసనం ఉంది కదా, ఆ పొజిషన్ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి. సైడ్కి పడుకొని కాలు కొంచెం లిఫ్ట్ చేయడం, ఎక్కువ హైట్ లేపాల్సిన పని లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తొడకండ్రాలు ఎంత బలం ఉందనే దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ తొడకండ్రాలు ఎక్కువ బలం లేదనుకోండి, అంత హైట్ లేక ఉపయోగం లేదు. మన స్టామినాని బట్టి హైట్ అనేది పెంచుకోవడం అనేది ఉంటుంది అంతే. రెండు కాళ్ళు ఒకేసారి ట్యాపింగ్ చేయండి. ఇప్పుడు మోకాళ్ళకి కాలు వేళ్ళు చేయండి, ఫస్ట్ కింద నుంచి పైకి. పాదాలు ముందుకి వెనక్కి. పాదం గుండ్రంగా. ఇప్పుడు తొడభాగాన్ని బిగించండి, మోచిప్పలకి ఎక్సర్సైజ్. ఇదంతా కూడా ప్యాటిల్లా బోన్ అంటారు. మోచిప్ప దగ్గర ఉన్న కదిలే ఉంటుంది కదా క్యాప్ లాగా, దాన్ని ప్యాటిల్లా అంటారు. ఆ బోన్కి సంబంధించి ఎక్సర్సైజ్. ఇలా మనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఇలా కూర్చున్నప్పుడు తొడభాగాన్ని బిగిస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పులు చాలా మంచి ఎక్సర్సైజ్ అలా జరిగిపోతూ ఉంటుంది. పని కట్టుకొని చేయాల్సిన పని లేదు. గుర్తొచ్చినప్పుడు ఇలాంటివి వాడేసుకుంటూ ఉండాలి నార్మల్గా ఉన్నప్పుడు. అదేదో మళ్ళీ ప్రహసనం లాగా సపరేట్గా కూర్చొని చేయాలని అనుకోవద్దు. ఇప్పుడు మోచిప్ప ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు ఎవరితోనే మాట్లాడుతున్నారు, ఇవి చేసుకుంటూ మాట్లాడచ్చు వాళ్ళతో, టైం వేస్ట్ అవుతుంది ఉంటుంది. లేదా కాలు వేళ్ళని కదిలించుకుంటూ ఉండొచ్చు. వీలైతే వాళ్ళకి కనపడదు కదా, తొడభాగాన్ని బిగించాను ఇక్కడ, మోచిప్ప కదులుతుంది. ఇది ఎవరికి అంటే వాళ్ళకి అర్థం కాకపోయినా, వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేదు ఇక్కడ జరిగేది, ఇట్లా కూడా చేసుకో. అందుకే చెప్పింది వీలైనంత వరకు నేల సపోర్ట్ తీసుకోండి. మీరు ఎప్పుడైతే సోఫాల్లోనూ కుర్చీల్లోనూ కూర్చోవడం స్టార్ట్ అవుతారో చాలా ఎక్సర్సైజ్ మిస్ అయిపోతారు. అదే మీరు ఒక చేప కానీ ఏదన్నా కానీ నేల మీద ఎక్కువ కూర్చున్నారు అనుకోండి, చాలా గుర్తొస్తాయి చేయాల్సింది.
తుంటి భాగానికి సంబంధించి చాలా చేసుకోవచ్చు. చాప్ మీద పడుకున్నారు, ఆటోమేటిక్గా నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం అనిపించింది, సయాటిక్ అనేటికి సంబంధించింది, టోటల్ అన్ని ఒకదాని బట్టి అన్ని గుర్తుకొస్తా ఉంటాయి. అదే సుఖంగా మంచి మీద పడుకున్నారు, నిద్రలో జారిపోవడం తప్పితే ఏమి ఉపయోగం లేని పని. అందుకనే ఎక్కువగా చాప ఇట్లనే చాప దాని మీద ఒక దుప్పటి ఇలా వేసుకొని వీలైనంత వరకు లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుని మనకి అసలు అనారోగ్యం ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. ఎటువంటివైనా కూడా అసలు సగం ఆరోగ్యం ఇక్కడే ఉంది, నేల మీద ఎట్లయితే పడుకుంటామో అక్కడే ఉంది. అక్కడే ఎందుకు మనం అది పరుపుల మీద పడుకొని తర్వాత అంతా బాధపడ్డాం రోజంతా, అదేదో నేల మీద పడుకొని రోజంతా యాక్టివ్గా ఉంటే మంచిది కదా. ఫస్ట్ కొంచెం కష్టం అనిపిస్తే 5 నిమిషాలు పడుకోండి, 10 నిమిషాలు నెమ్మదిగా పెంచుకోండి. ఆ తర్వాత మధ్య మీద పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టు ఉంటుంది, నేల మీద పడుకున్నప్పుడే హాయిగా ఉంటుంది. అంత చక్కటి అనుభవం మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేల యొక్క గొప్పతనం మీకు అర్థమైంది. అది ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. ఓన్లీ కేవలం మోకాళ్ళకు సంబంధించి చెప్తున్నాను. ఇంకొకటి మోచిప్పుకు సంబంధించి చెప్పాను కదా. ఇంకో మోడల్ ఏంటంటే మోచిప్పుని ఇట్లా చూపుడు వేలు బొటన్ వేలుతోటి లేకపోతే 4 వేళ్ళు సపోర్ట్ తీసుకొని ఇట్లా ఒక వైపు పెట్టి 5 సెకండ్లు ఉంచేసేయండి. ఇట్లా 5 సెకండ్లు, మళ్ళీ 5 సెకండ్లు లోపల పెట్టి ఇట్లా కూడా చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్. మళ్ళీ కిందకి, మళ్ళీ పై వైపుకి క్రాస్గా ఇట్లా ప్రతి భంగిమలోనూ అది ఆ డైరెక్షన్లో ఒక 5 సెకండ్స్ ఆపడం, తర్వాత రిలీజ్ చేయండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మోచిప్పు ఎక్సర్సైజ్. క్రాస్గా చేస్తుంది. ఇప్పుడు కూర్చొని చేసేది కొన్ని చేద్దాం ఎక్సర్సైజ్. 2 కాళ్ళు 2 చేతులు ఇంటర్లాక్ చేసి కాలు కింద పెట్టి, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మోకాళ్ళు. ఇందాక మనం చేసిన సిట్టింగ్ సూర్య నమస్కారాలు ఉన్నాయి కదా, బెస్ట్. ఇప్పుడు ఎడమ కాలు, రివర్స్, ఇప్పుడు కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి ప్రెస్. ఇది కూడా మోకాళ్ళ నొప్పులకు ఎక్సలెంట్గా పనికొస్తుంది. తుంటి భాగము తొడ ఫ్లెక్సిబిలిటీ. ఇది డైరెక్ట్గా మోకాలకి దాని మీద బెనిఫిట్ కాదు. ఇట్లా మనకి కొన్ని పిక్క భాగం బలం వచ్చే ఉంటాయి, కొన్ని తొడ భాగం బలం వచ్చే ఉంటాయి. ఈ రెండింటికి సంబంధించి ఎప్పుడైతే చేస్తామో ఈ భాగము ఆరోగ్యంగా ఉంటుంది. అది ఇప్పుడు భద్రాసనం, బటర్ఫ్లై. దీనివల్ల తుంటి భాగం ఆరోగ్యంగా ఉంటుంది, పెల్విక్ రీజియన్ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకోటి మోకాలకు సంబంధించి రొటేషన్ మనం ఇంకొక మోడల్ నేను మర్చిపోయాను చూపించడం. 2 చేతులు ఇంటర్లాక్ చేసి మోకాలు కిందగా పెట్టి కాళ్ళు ఫోల్డ్ చేయండి ఇట్లా. ఇప్పుడు ఇది రొటేషన్ ఇవ్వండి మోకాలు కింద భాగం, అంతే. ఇది కూడా మోచిప్పటికి చాలా మంచి ఎక్సర్సైజ్.
రివర్స్. కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది లేకుండా ఫోల్డింగ్ ఎంత వీలైతే అంత దగ్గరికి బాడీకి దగ్గరగా లాక్కొని చేయాలి. ఇట్లా. ఇప్పుడు రెండో కాలు. ముందు ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత మోకాలు కింద భాగం రొటేషన్. రివర్స్. ఆ తర్వాత పసిపాపను కనుక ఉయ్యాలు ఊపినట్టుగా మోచే కాల్ని పట్టుకొని ఇట్లా దగ్గరికి తీసుకొని ఇట్లా ఇట్లా కదిలించడం. ఇప్పుడు ఉయ్యాలు ఊపినట్టుగా అంటే మనం కనుక ఇట్లా పిల్లల్ని ఇట్లా ఇట్లా ఊపుతూ ఉంటాం కదా, ఆ మోడల్గా మన తొడభాగాన్ని మనం మోకాలు దగ్గర పట్టుకొని ఇట్లా రొటేషన్. తుండికి కూడా చాలా చాలా మంచి ఎక్సర్సైజ్. రివర్స్. పొత్తి కడుపు దగ్గర ఉన్న అవయవాలకి గైనిక్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రెండో కాలు ఇలా పట్టుకొని ఇంకా దగ్గరికి లా కూడా తీసుకోవచ్చు, ఎంత వీలైతే అంత దగ్గర. తర్వాత ఇప్పుడు ఉయ్యాల కనుకుంటున్నట్టుగా పిల్లలు పసిపిల్లలు కనుకుంటున్నట్టుగా ఇట్లా మన తొడు భాగాన్ని మనం కడ్లింగ్. దీనివల్ల మనకి యాంకిల్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఇట్లా పట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఎక్సర్సైజ్ పడుతుంది ఆటోమేటిక్. తర్వాత ఇంకా ఇవి ఓవరాల్గా మోకాళ్ళకి సంబంధించి. ఏమైనా మిస్ అయితే కనుక ఈసారి క్లాస్లో తప్పనిసరి కవర్ చేస్తాను. మర్చిపోయి ఉంటాను, చాలానే కొన్ని కవర్ కాలేదు. ఈసారి తప్పనిసరిగా. నేను అనుకోలేదు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది, ఆటోమేటిక్గా అనుకోకుండా చెప్పడం కాబట్టి మైండ్లో ఒకసారి కొన్ని కొన్ని గుర్తుండవు కదా. ప్రేయర్ చేద్దాం, టైం అయిపోయింది. సింహాసనం చేద్దామా, అదొక్కటి చేసేసి జాను మర్మ ఉంది కదా మోకాళ్ళ నొప్పులకి, అది కూడా చాలా అద్భుతం. జాను మర్మ ఐడియా ఉంది కదా, కాలు చాపి రెండు చేతులు మోకాళ్ళ కిందగా పెట్టాలి, బొట్టన వేళ్ళు మోకాలు పక్క మోచిప్ప పక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఆ మధ్య వేళ్ళు ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఆ భాగాన్ని ప్రెస్ చేయడమే. 0.8 సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున 16 సార్లు సరిపోతుంది. ఇంతే, చాలా సింపుల్. దీన్ని జాను మర్మ అంటాం. పొజిషన్ పెట్టే విధానం అర్థమైంది కదా, చేతులు కనపడుతుంది కదా. ఏదన్నా క్లారిటీగా లేకపోతే అడగండి. కరెక్ట్గా ఇట్లా అన్నప్పుడు 4 వేలు కిందకి వెళ్తాయి కదా, మధ్య వేళ్ళు ఎక్కడైతే టచ్ అయ్యాయో ఆ భాగాన్ని ప్రెస్ చేస్తాం అడుగు వైపు నుంచి ఇట్లా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పైన కాదు పాయింట్స్, పైన సపోర్ట్, ఇది ఓన్లీ సపోర్ట్ అంతే. కింద మెయిన్ పాయింట్ ఉంది, ఈ మోచెప్పు కింద ఈ ప్లేస్లో. ఇది అది మన మధ్యలో ఉండాలి, అప్పుడు ఆ పాయింటే కరెక్ట్ ప్రెషర్ అయింది. ఇప్పుడు ఈ రెండో కాలుతో గుర్చేసేసేయండి. ఇట్లా ఈ అడుగున మధ్య వేలు ఎక్కడైతే టచ్ అయిందో దాన్ని ప్రెస్ చేస్తున్నాం. లెగమెంట్లకు కూడా చాలా చాలా మంచిది. మోకాలు చుట్టూరా మనకి 3 రకాల లెగమెంట్స్ ఉంటాయి. ఏంటి పోస్టీరియర్, యాంటీరియర్, మెనిస్కస్, అట్లా 3 రకాల పేర్లు లిగమెంట్స్ పేర్లు ఉంటాయి. వాటన్నిటికి కూడా మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. ఇట్లా రోజు ప్రెషర్ ఇస్తూ ఉంటే అక్యుప్రెషరు అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
కొంచెం ఆపరేషన్ జరిగిన వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఇంతవరకు అయితే చేసుకోవచ్చు. ఓవర్గా స్ట్రెయిన్ అయ్యేటట్టు మోకాళ్ళని విపరీతంగా ట్విస్ట్ చేసేసి అది అలా చేయడం అనేది డాక్టర్ ఒకసారి వాళ్ళు చెప్తారు, డాక్టర్స్ ఏమేమి చేయొచ్చు ఆపరేషన్ తర్వాత. అవి గుర్తుపెట్టుకొని ఆ డైరెక్షన్ యాంగిల్ ఎంతవరకు చేయాలో కొంచెం వాళ్ళకి పిల్లలు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది ఏమి. అంతేగాని బలవంతంగా స్ట్రెయిన్ అవుతూ ఏదేదో గేమ్స్ అలాంటివి ఆడొద్దు. లిగమెంట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు వీలైనంత వరకు రఫ్ గేమ్స్కి చాలా దూరంగా ఉండాలి. పెద్ద పెద్ద అంటే కొంచెం కష్టమైన ఆటలు అవి ఆడకపోవడమే బెటర్ వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఒక పొరపాటుగా ట్విస్ట్ అయింది అనుకోండి, లిగమెంట్లు మళ్ళీ చిరిగినట్టు అవుతాయి. అది లిగమెంట్లు అంటే ఎలా ఉంటాయంటే ఫైబ్రస్ టిష్యూస్ అన్నమాట. అవి మన క్లాత్ ఎలా ఉంటుంది, బట్ట, ఈ బట్ట ఎలా ఉంటుంది ఇలా, దీన్ని కనుక గట్టిగా చించితే ఏం జరుగుతుంది, ఇట్లా మన సాగు నేర్పింది కదా, అలాగే ఫోక్స్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళది పరిచయం బలంగా ఎక్సర్సైజ్ చేశారనుకోండి మళ్ళీ టేర్ అయ్యావు. అందుకని ఎంతైనా క్లాత్ ఇప్పుడు డార్నింగ్ చేసినట్టు, ఇప్పుడు మనకి ఎక్కడైనా మంచి చీర ఏదో ఒకటి కాస్ట్లీ చీరలు చిరుగుతుంటాయి, చిరిగినప్పుడు ఏం చేస్తారు, మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి జాగ్రత్తగా కలిసిపోయేటట్టుగా నేత కుట్టు ఇట్లా ఇట్లా డార్నింగ్ లాగా చేస్తారు కదా, సేమ్ మోడల్ ఈ లిగమెంట్లో ఆపరేషన్ జరిగిన వాళ్ళకి ఆపరేషన్ జరుగుతుంది. సో వాళ్ళకి అందరిలాగా ఒరిజినల్గా అంత బలం ఉండకపోవచ్చు ఆ లిగమెంట్స్లో, కానీ రోజు ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఆ బలం వస్తుంది వాళ్ళకి ఆ మోకాల్లో. అది కానీ అలానే రఫ్గా హ్యాండిల్ చేయకూడదు ఆ భాగాన్ని. వీలైనంత వరకు యాక్సిడెంట్లు జరిగే గేమ్స్ అలాంటివి ఆడకపోవడమే బెటర్. అంటే మోకాళ్ళ మీద ప్రెషర్ పడి మోకాళ్ళకి దెబ్బ తగిలే ఆటలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అది ఎందుకంటే ఎంతైనా ఒకసారి క్లాత్ పలుచగా ఉంది, ఇట్లా కొంచెం చిరిగిన క్లాత్ ఉంది, దాన్ని అక్కడ జాగ్రత్తగానే ఉండాలి కదా, డెలికేట్ గానే ఉంటుంది ఆ ఏరియా అట్లా. నెక్స్ట్ సింహాసనం చేసేసి క్లోజ్ చేయాలి. డీప్ బ్రీతింగ్. ప్రార్థన. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जना सुखिनो भवन्तु. ఎయిట్ మెంబర్స్ క్లాస్లో ఉన్నారు. సుధా, లలిత కుమారి, రత్న, వి పద్మజ, శ్రీదేవి, వాణిశ్రీ, పద్మావతి. డౌట్స్ ఉన్నాయి మేడం గారండి, మరి హార్ట్ బీట్ తక్కువగా ఉంటే ఆ హార్ట్ బీట్ పెంచుకోవటానికి ఏమైనా ప్రాణాయామం ఉందా మేడం? నేను ఒకసారి రిఫర్ చేస్తాను, చెప్పారు కదా అలా ఇప్పటికిప్పుడు చెప్పేసినా కూడా ఒకసారి రాంగ్ అయితే ఇబ్బంది అయింది కదా ఇన్ఫర్మేషన్. నేను ఉరికినే దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాను మెడికల్కి సంబంధించింది. నాకు తెలిస్తే చెప్తా తప్పనిసరిగా, నాకు అంత ఐడియా లేదు. కాకపోతే స్పైస్ బెస్ట్ అంత మించి నాకు అక్కర్లేదు వేరే కూడా. మనం ఫస్ట్ స్పైస్ చేస్తున్నాం చూడండి, అది చేయించేసేయండి ఫస్ట్, అది ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా కాలు పిక్కలు, ఇప్పుడు మీకు కాళ్ళు పాదాలు ఇలా మునివేళ్ళ మీద లేపడం కష్టంగా ఉంది అనుకుంటే ఓన్లీ చేతుల వరకే స్వింగ్ ఇట్లా ఇట్లా అంతే, అలా చేయించేస్తుంది అంతే. ఉన్న ప్లేస్లోనే ఉండడం,
చేతులు మాత్రం ముందుకి వెనక్కి ఊపుతాం ఫ్రీగా, ఇట్లా ఇట్లా శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదిలేసాక చేతులు వెనక్కి. అర్థమైందా? ఈ ఊపిరితిత్తులు ఫుల్ ఓపెన్ అవుతాయి. ఫుల్ ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా ఈ రిప్కేజ్ అంతా ఫ్లెక్సిబుల్గా తయారయ్యి ఆ గుండెకి సంబంధించి ఏమన్నా పక్కటెముకలు ఇవి ఏమన్నా ప్రెస్ చేస్తుంది, అది కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. గుండె బాగుంటుంది బలంగా. అది 5 hours మించింది లేదు అంతే హార్ట్ ప్రాబ్లమ్స్కి. అయితే కాలు మెడాలు లేపితే ఇంకా ఎక్కువ బెనిఫిట్. పిక్క కండరాలు బలంగా ఉండి రక్త ప్రసారం మన గుండెకి కాళ్ళ పిక్కలకి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. మన యొక్క పిక్కల బలాన్ని బట్టే గుండె ఆరోగ్యం. అది అందుకే ఎక్కువగా పిక్కల ఆరోగ్యంగా ఉంచుకోమని చెప్పే కారణం కూడా అది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కి కొంచెం హార్ట్ బీట్ తక్కువగా ఉంది అంటే ఒకసారి మీ మేడం ని అడుగుతారా ఏమైనా ఉన్నాయేమో అని అన్నారు. ముందు శ్వాస చేయమని చెప్పేసాను సరిపోతుంది. అలాగే అలాగే నిరభ్యంతరంగా చేసుకో, 10 చేయమనండి, స్లోగా పెంచుకోండి. ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను అనుకుంటే కొంచెం తగ్గించి చేసుకుంటారు కదా. అట్లా ఇబ్బంది ఏం లేదు, 500 వరకు చేయమని చెప్తారు మామూలుగా అయితే. అంటే నేను వెళ్ళిన వర్క్షాప్లో నాకు క్లియర్గా చెప్పారు అనమాట. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బ్లాక్స్ ఉన్న వాళ్ళు కూడా శ్వాస చేయొచ్చు. 500 ఒక్కొక్క డైరెక్షన్లో 100 చొప్పున చేసుకున్న 400 ఈజీగా అయిపోతాయి. అది 4 డైరెక్షన్స్లో 400 ఇలా పెట్టుకో. అది మొదట్లోనే కాబట్టి ఫస్ట్ 10 చేయమని చెప్పండి, తర్వాత ఒక 5 పెంచుకోండి, 15, 20 అలా పెంచుకుంటే సరే. ముందు చేంజ్ అర్థమవుతుందిగా, మార్పు ఉందంటే పెంచుకుంటారు వాళ్ళు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం గారు వాళ్ళు చెప్పారు కదా, చాలా బాగుంది. దానిలో మెడిటేషన్ లోకి వెళ్ళిపోతున్నట్టుందండి అది చేస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నచ్చిందా? అవును మేడం, చాలా బాగుంది, చాలా బాగుంది. పడుకొని అలా బాగా బాడీ అంతా స్ట్రెచ్ అవ్వటం, బ్రీతింగ్ తీసుకుంటాం, బాగా రిలాక్స్. అసలు నిజంగా తారక మంత్రం అనమాట. మన బాడీ పెయిన్స్ కూడా అసలు ఎక్కడికి పోయిద్దో తెలియదు. ఒక రకమైన అలసట అదంతా మాయమైపోయింది. అసలు అప్పటిదాకా ఏదన్నా మనం ఫీల్ అవుతూనే ఉంటే చాలా వరకు మాయమైపోతాయి విపాసన చేసుకుంటే. అంటే రిలాక్సేషన్ అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కూడా మనం కాసేపు పొంగుకొని చేయొచ్చండి. శ్వాస తీసుకొని ఇప్పుడు రిలాక్స్ అయినట్టుగా మనం స్ట్రెచ్ చేస్తున్నాం కదా, కాళ్ళు, చెయ్యి, బాడీ అట్లా దానిలో కుంభకం కూడా చేయొచ్చండి. కుంభకాలు అవసరం లేదండి, న్యాచురల్ గా మనకి వెళ్తుంది కదా. కుంభకాలు వద్దు, అంటే రిలాక్సేషన్ అంటే అర్థమే అది కదా. తీసుకోవడమే స్లోగా తీసుకోండి. మీరు ఇన్హలేషన్ చేసేటప్పుడు ఒక 5 సెకండ్లు వాడుకుంటున్నాం కదా, 5-10 సెకండ్లు వాడుతున్నాం కదా, అది సరిపోయింది. ఆ స్లో సరిపోతుంది, దాంట్లోనే కుంభకం కలిసిద్ది మనకి. హోల్డింగ్ అవసరం లేదు, హోల్డింగ్ వద్దు. నార్మల్గా లేకపోతే కొంచెం సేపు ఆపుకోవచ్చు. అయితే మనం చేస్తుంది యోగ నిద్ర కాబట్టి రిలాక్సేషన్ రావాలి అంటే మీరు కుంభకంలో ఉంటే మీకు రిలాక్సేషన్ రాదు. అది ఎనర్జీ బాగా, అంటే మనం ఆసనాలు అలాంటివి చేసేటప్పుడు సూటబుల్. ఓకే, పర్టికులర్ ఇక్కడ మనం రిలాక్స్ అవుతున్నాం కాబట్టి ఆపడాలు వద్దు. న్యాచురల్గా తీసుకోవడమే స్లోగా తీసుకోండి, వదలటం కూడా స్లోగా వదలండి. ఎన్నిసార్లు వదలాలి చెప్పండి, రేట్ చెప్పండి, ఎలాగో రేషియో. అంటే ఇప్పుడు 5 సెకండ్లు తీసుకుంటున్నాం, 5 సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్లు వదలచ్చు. 10 సెకండ్లు వదలాలి అంతే. ఈ రెండే సరిపోతాయి, ఈ కుంభకాలు వద్దు. ఎందుకు, మనం చేస్తుంది ఇక్కడ రిలాక్సేషన్ కోసం. అది బాడీ అంతా రిలాక్స్ అవ్వడం కోసం కదా, ఇంకా కుంభకాలు అవసరం లేదు ఇక్కడ. అలాగే చాలా బాగుంది. ఇంకా పావు గంట ఈజీగా వచ్చేటట్టు చూసుకోండి, 10 నిమిషాల నుంచి పావు గంట. అంత స్లోగా చేసుకోవాలి మనం. అంటే ఫాస్ట్గా యోగాలో ఉన్న మనకి యోగాలో ప్రాక్టీస్ అయిపోయి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి 2-3 నిమిషాల్లో లేదా 5 నిమిషాల్లోనే పాదాల దగ్గర నుంచి తల వరకు వెళ్ళిపోతాం ఫాస్ట్గా. కొత్త వాళ్ళకి అసలు తెలియదు అనుకోండి, యోగా చేయని వాళ్ళకైతే అసలు ఆ మోడల్, ఆ టెక్నిక్ వాళ్ళకి అర్థం కూడా కాదు అనుకోండి.
మనం ఏంటంటే ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి యోగా ఇవి ప్రతి బాడీలో పార్ట్ గమనించుకుంటూ పైకి వెళ్ళిపోవడం అనేది ఫాస్ట్గానే జరుగుతుంది. కానీ అంత ఫాస్ట్గా కూడా అవసరం లేకుండా ఎంత వీలైతే అంత స్లో వచ్చేటట్టు చూసుకోండి. 10 నిమిషాలు, పావు గంట అలా వస్తే మనము సంవేదనలు, నేను చెప్పాను కదా సున్నితంగా సంవేదనలు ఉంటాయని, అవి ఎలా ఉంటాయంటే ఒక గిలిగింత పెట్టినట్టుగా లేదంటే చీమలు పారినట్టుగా అలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలి అంటే మనం ఫాస్ట్గా దాటుకుంటూ వెళ్ళామనుకోండి, మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయలేరు కదా, అది మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, అందుకని స్లోగా చేయమని చెప్పడం. నాకు ఈ స్థూల మోకాలి సంవేదనలు ఈ చెప్పండి. మోకాలు చేస్తున్నప్పుడు నాకు కాలు గజ్జల దగ్గర నొప్పి వస్తుందండి. మోకాలు చేసేటప్పుడు అంటే ఎస్ఐ జాయింట్ కి సంబంధించి మీకు కొంచెం ఎక్సర్సైజ్ తగ్గింది. ఎస్ఐ జాయింట్ ది ఎక్కువ తొంటి భాగానికి సంబంధించి చేసుకోండి. అది ఫ్లెక్సిబిలిటీ వస్తే ఆటోమేటిక్ గా ఖాళీ దగ్గర నొప్పి ఉండదు గజ్జల్లో. నేల అంటుందండి కాలు అది చేసినప్పుడు, ఎస్ఐ జాయిన్ చేసినప్పుడు మోకాలు మొత్తం నేల అంటుంది. కానీ ఇప్పుడు కాలు పైకి లేపు కొంచెం అటు ఇటు కదిలిస్తాను చూడండి, మోకాలకి సైడ్ పడుకోబెట్టి అది చేసేటప్పుడు ఈ ఇందాక చేస్తుంటే ఈ కాలు గజ్జల దగ్గర ఈ తొంటి దగ్గర నొప్పి వస్తుంది. పోతుందిలేండి, స్ట్రెచ్చింగ్ జరుగుతూ ఉంటే ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేసాక గమనించండి ఎలా ఉందో, తగ్గచ్చు నాకు తెలిసి నొప్పి. సరైన ఎక్సర్సైజ్ లేనప్పుడే మనకి తుంటిలో గజ్జల్లో నొప్పి రావడం జరుగుతుంటుంది. కాళ్ళకి సరిగ్గా మనకి వ్యాయామం అందనప్పుడే ప్రాబ్లం. నాకు తెలిసి అది పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇవాళ అనిపించింది అలాగా. అన్ని రోజులు మనకి ఒక రకంగా ఉండవు, అదే కదా విపాసనలో మనకి అదే అనుకుంటూ ఉంటాము. ఇప్పుడు మీకు కాలి గజ్జల్లో నొప్పి వచ్చింది కదా, దాన్ని గమనిస్తారు. అప్పుడు ఆ టైంలో నొప్పిని అబ్జర్వ్ చేస్తూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ముందుకి. ఇంకా అక్కడ నిలబడకూడదు. మీకు అక్కడ నొప్పి కనపడింది అంటే ఇంకా నొప్పి దగ్గర నిలబడద్దు. ఇది అశాశ్వతము, క్షణభంగురము, ఇది అనిత్యము, అనాత్మ వస్తువు, ఇది 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 ఇప్పుడు ఉంటుంది కాసేపటికి ఉండదు అని అనుకుంటూ ఇంకా తర్వాతకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ పార్టీకి సంవేదన తగలాలి అంటే ఆ నొప్పి తెలియాలి ప్రతి దగ్గర. నొప్పే అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చీమలు పాకినట్టుగా ఉండడం, ఒక గిలిగింతలాగా ఉండడం, మనకి ఒక రకంగా చక్కలు గులి పుట్టినట్టు అలా ఉంటాయి కదా, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి చూడండి, ఇవన్నిటినీ సంవేదనలే అంటాం. మీకు కనపడ్డ విధంగా ఇప్పుడు కాలి గజ్జలో నొప్పి వచ్చింది అన్నారు కదా, ఆ నొప్పి అనేది కూడా మీరు యోగ రీతిలో పడుకున్నప్పుడు నొప్పి అబ్జర్వ్ చేస్తే అది వెంటనే గమనించారంటే స్థూల సంవేదన. అదే కొంచెం స్లోగా డెప్త్ గా మన మనసు సూక్ష్మంగా తయారైన తర్వాత ఆ నొప్పి గమనించారంటే అది సూక్ష్మ సంవేదన. అది ఎక్కువగా విపాసనలు వాళ్ళు చెప్పేది ఏంటంటే స్థూల సంవేదనలు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మనలో ద్వేషము, ఎదుటి వాళ్ళ పట్ల సంథింగ్ మనకి వాళ్ళకి సరైన శక్తి, పాజిటివ్ ఎనర్జీ లేకుండా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ తోటి ఎదుటి వాళ్ళతో మనకి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అంటే విపరీతమైన అభిప్రాయ భేదాలు ఉంటుంటాయి చూడండి జీవితంలో, పగ ప్రతీకారం ఇలాంటివి నచ్చని విషయాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనలో స్థూల సంవేదనలు ఎక్కువ బయటపడుతూ ఉంటాయి. అదే బండ గుర్తు. అదే మీకు సన్న ఫీలింగ్స్, ఏదో చక్కలు గుంటి పెట్టినట్టు లేదంటే మొద్దు బారిపోయినట్టు, స్పర్శ తెలియకుండా ఏదో లైట్ గా తెలుస్తుంటది, ఏదో ఎక్కడో లైట్ వైబ్రేషన్, అవన్నీ రాగాలన్నమాట. అంటే మనకి ఎదుటి వాళ్ళ పట్ల విపరీతమైన వ్యామోహం, అది అంటే మన తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా మన పిల్లలు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరైనా కానీ మన చుట్టూరా ఉన్న రిలేషన్స్ లో లేదా ఫ్రెండ్స్ వీళ్ళతోటి ఎక్కువగా పాజిటివ్ గా బాగా మంచి ఇంకా వాళ్ళతోటి మనకి విపరీతమైన తీయటి అంటే ఇష్టమైన రిలేషన్ ఉంటుంది కదా, మమతాలు రకాలు అంటారు చూడండి, ఆ మోడల్ ఉన్నప్పుడేమో స్పందనలు తొందరగా అర్థం కావు. సంవేదన అంటే వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేయడం ఎక్కువగా, అది చాలా డేంజర్. రెండు మంచిది కాదు. రాగము, ద్వేషము ఈ రెండే చాలా డేంజర్. ఆ రెండింటిని మనం వదులుకోవాలంటే మన బాడీలో జరుగుతున్న సంవేదనలను మనం గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ప్రతిరోజు గమనించడం, ఈ యోగ నిద్ర రూపంలో పడుకున్నప్పుడు రిలాక్స్ అయిపోతూ పావు గంట నుంచి అరగంట పాటు చేస్తే చాలా చాలా మంచిది. రోజు నిద్రపోయేటప్పుడు కూడా ఇవి పెట్టుకోండి, 10 నిమిషాలు పావు గంట పెట్టుకుంటే విపాసన చేస్తే
విపాసనలో నిద్రపోయేటప్పుడు ఏం చేస్తారంటే ఏరియల్ వ్యూ, డెప్త్ గా డీటెయిల్ అక్కర్లేదు ఆ టైంలో. నార్మల్ గా ఓవరాల్ గా పక్షి కనుక పైన ఆకాశంలో ఎలా అయితే ఉంటుందో మనం కూడా అంతే, పైనుంచి సాక్షిగా చూస్తూ ఈ స్థూల శరీరంలో జరుగుతున్న సంవేదనని ఓవరాల్ వ్యూ, తల నుంచి పాదాల నుంచి తల అలా నడపండి జర్నీ. శ్వాస అంటే మనం విసనకర్ర పెట్టి ఊపితే ఎలా అయితే శ్వాస గాలి వెళ్తుందో శరీరం మొత్తానికి, ఆ విధంగా మన మనోనేత్రంతో ఆ భాగాలన్నిటిని ఒక్కొక్క పార్ట్ని గమనించుకుంటూ హెడ్ టు టో, టో నుంచి హెడ్కి అలా ఫాస్ట్ అట్లా జర్నీ ఇచ్చేసేయండి. 4 సార్లు చేసేటప్పటికి ఒక రకంగా ట్రాన్స్లోకి వెళ్తాం, నిద్ర వచ్చేసింది. ఇదో ప్రాక్టీస్ చేసుకోవచ్చు రాత్రిపూట నిద్ర రాని వాళ్ళు. అంటే విపాసనలో ఇన్ని రకాలుగా మనం దాన్ని మార్చుకోవచ్చు, మౌల్డ్ చేసుకోవచ్చు. నిద్ర రావడానికి ఒక పద్ధతి ఫాస్ట్గా, అలా ఫాస్ట్ అంటే అలానే హడావిడిగా వెళ్ళొద్దు, మనకు తెలుస్తుంది మనం చేయగలుగుతున్నామా లేదా. తల నుంచి కాళ్ళ వరకు న్యాచురల్గా జర్నీ వెళ్ళట్లేదు అనుకోండి, ఎక్కడైనా ఆగుతున్నాం అనుకోండి, ఆగిన దగ్గర గమనించండి, సంవేదన వస్తే ముందుకు వెళ్ళిపోండి, అశాశ్వతం అనుకుంటూ ఆటోమేటిక్గా నొప్పులు మాయమైపోతాయి. అది ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా అంతే కదా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదన్నా కన్ఫ్యూజ్ అనిపిస్తే అడగండి, నో ప్రాబ్లం, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన విధానంలో కూడా ఏమైనా ఫాల్ట్ ఉండొచ్చు కదా, ఏమైనా జరగచ్చు. ఇంకోసారి అడిగారు అనుకోండి, ఇంకొంచెం డిఫరెంట్గా క్వాలిటీగా రావచ్చు ఎక్స్ప్లెనేషన్, అలా కూడా ఉంటుంది. సో మీకు అర్థం కాలేదో ఫీల్ అవ్వద్దు, అర్థం కాని వాళ్ళు అడిగితేనే మళ్ళీ మళ్ళీ బాగా మీకు క్లారిటీ వస్తుంది. నాకు చెప్పేదానికి కూడా నాకు కూడా ఫుల్ క్లారిటీగా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. అంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు అన్ని రకాల మోకాళ్ళకి సంబంధించిన మొత్తం చెయ్యొచ్చు మేడం. ఈ మోకాళ్ళులో ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రం లిఫ్ట్ చేసేటప్పుడు పాదాన్ని పక్కకు పెట్టి లిఫ్ట్ చేయాలి, అంతే కదా మేడం? లిఫ్టింగ్ అంటే రొటేషన్స్ చేసేటప్పుడు పక్కకు పెట్టి చేయాలి. అదే పాదాన్ని పక్కకు ఉంచేసి రొటేషన్స్ చేసినా చేసినా మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు మాత్రం అదొక్క తీసుకుంటే జాగ్రత్త తీసుకుంటే పోయింది. ఇంకా అదొక జాగ్రత్త. మళ్ళీ పాదాన్ని పక్కకు పడుకోబెట్టడం, మళ్ళీ నార్మల్ తీసుకురావడం, మళ్ళీ పక్కకు పడుకోబెట్టడం, మళ్ళీ నార్మల్ తీసుకోవడం, అది కూడా ఒక ఎక్సర్సైజ్. ఓకే, అది బేసిక్ ఎక్సర్సైజ్ మోచిప్ప ఫ్లెక్సిబిలిటీ. ఆ తర్వాత దానిలో రొటేషన్ చేస్తావా, ఫ్రంట్కి ముందుకి వెనక్కి తిప్పుతారా, అది ఎవరిష్టం వాళ్ళు. ఓకే, స్టామినా వాళ్ళు ఎక్సర్సైజ్ ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా అందరికి. ఇది గుర్తుపెట్టుకోండి, మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు అందరికీ ఒకే వైద్యం ఉండదు, ప్రతి వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు ఉంటుంది. బాడీ మన తీరు ఏంటో గమనించుకోవడం, దాన్ని బట్టి ఎక్సర్సైజ్ చేయడం, ఇది ఇంపార్టెంట్. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకు కూడా సరే.